నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. ఇవాళ టైమ్ టు టాక్ విశిష్ట అతిథి శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. భరద్వాజ్ గారు నమస్కారం. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడన్నా పెద్ద దిక్కు అంటే ఒకప్పుడు దాసనారాయణ గారు ఆయన కార్మికుల పెద్దన్న అని చెప్పి అనుకుంటేవారు. ఇండస్ట్రీ అంటేనే ఒక బిజినెస్, ఒక రూపాయి మీటర్ రేణి తిరుగుతుంటుంది షూటింగ్ స్పాట్ దగ్గర నుంచి. ప్లస్ ఎవరి గురించి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండదు. వై యు ఆర్ పర్టికులర్లీ కన్సర్న్ ఫర్ దోస్ పీపుల్? అదేం లేదు, వాళ్ళు నన్ను అభిమానిస్తారు, నేను వాళ్ళని అభిమానిస్తాను, అంతే. సింపుల్ సచ్ మ్యూచువల్. ఇది ఒక మనిషిని ఎందుకు ప్రేమిస్తామంటే దానికి ఏం అర్థం లేదు. సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ టాప్ ప్రొడ్యూసర్స్ నుంచి, యాక్టర్స్ నుంచి, కార్మికుల దగ్గర నుంచి అందరూ నన్ను విపరీతంగా ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారో నాకు తెలియదు. అలాగే తిట్లు కూడా తింటుంటారు. తిట్టేవాళ్ళు తిడతారు, తిట్టుకుంటారు. అవన్నీ ఇప్పుడు మా ప్రేమ. నేను తిడతాను, నేను ఎక్కువ తిడతాను వాళ్ళకంటే. వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు చాటుగా తిట్టుకుంటారు, నేను ఎదురుకుండా తిడతాను, అంతే తేడా. అదే. బట్ ఏంటంటే ఏదన్నా కానీ తిట్టుకోవటం కూడా మనం మామూలుగా చెప్తూ ఉంటారు, ప్రేమ ఎక్కువ ఉన్న దగ్గర తిట్లు ఉంటాయి అంటూ ఉంటారు. సో తిట్టుకునే వాళ్ళని కూడా నేను ఐ డోంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళకి ఉండే కష్టం ఏదో ఉంటుంది. మనం ఏదో చెప్పినప్పుడు మనం చెప్పింది వాడికి నచ్చి ఉండకపోవచ్చు, తప్పేం లేదు కదా. వాళ్ళ అభిమానం ఎక్కడో వాళ్ళకి టచ్ చేయకూడని పాయింట్ టచ్ చేసి ఉండొచ్చు నేను. సో వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు, అది అట్లా ఐ డోంట్ నో. బట్ స్టిల్, ఎందుకంటే వాళ్ళందరూ నన్ను ఎంత అభిమానంతో చూస్తారో, వాళ్ళు నా కోసం ఎంత బాగుంటారో ఆటోమేటిక్గా రెసిప్రోకేట్ చేయడం తప్పిస్తే నేను చేసింది ఎక్స్ట్రా ఏం లేదు. మొదట ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అని చెప్పేసి అంటే, నేను వాళ్ళ గురించి స్టడీ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వచ్చేటప్పుడు కూడా చివుక్కుని ఒక మాట వినపడింది, ఏం లేకుండా ఆయన ఎందుకు చేస్తారు, ఎందుకని పర్టికులర్గా వాళ్ళ డెఫినెట్గా నాకు చాలా స్వార్థం ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర అన్నయ్య అని పిలుస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద అన్నయ్యలాగా ఉండాలని కోరిక, స్వార్థమే కదా అది. ఇప్పుడు ఇండస్ట్రీలో మెజారిటీ ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి పెద్ద నేను పరిచయం లేకపోయినా కానీ మన ఒక 4-5 years క్రితం వరకు ఉన్న బ్యాచ్ అందరూ ప్రతివాడు నన్ను అన్నయ్య అని పిలుస్తారు ఇండస్ట్రీలో. సో వాళ్ళందరి పట్ల అన్నగడ్డ నాకు బాధ్యత ఉంటుంది. ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాళ్ళ తమ్ముళ్ళే కాబట్టి వాళ్ళు నా తమ్ముళ్ళే అవుతారు కదా. ఆబ్వియస్గా నాకు ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ. ఓకే, ఐ ఫీల్ ఇట్ యాజ్ మై ఫ్యామిలీ, అంతే కదా. మరి అందులో మరి ఎక్కువ మీరు ప్రెషర్స్ ఫేస్ చేయలేదా? మీరు కొంతమంది వీళ్ళకి జెన్యున్గా వీళ్ళకి కావాలి అనుకున్నప్పుడు, కొంచెంమంది ఫేక్ పీపుల్ కూడా అట్లా వచ్చినప్పుడు మీకు ప్రెషర్ రాలేదా ఇండస్ట్రీ పెద్దల నుంచి? ఏం ప్రెషర్స్ వస్తాయి. ఇప్పుడు ప్రెషర్ తట్టుకోలేకపోతే మనం ఉండటం వేస్ట్ కదా. ప్రెషర్ వచ్చిందని చెప్పి భయపడి పారిపోక్కర్లేదు. లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉన్నాయి, కూడా ఉన్నాయి, జరిగినాయి. ఎప్పటికప్పుడు ఫేస్ చేసే ధైర్యం ఉండాలి, ధైర్యంతో ఫేస్ చేయాలంతే. ఎందుకంటే ఇంతమంది నన్ను నమ్ముకొని నా మాట మీద గౌరవం ఇచ్చి నన్ను నమ్మి ఉన్నప్పుడు వాళ్ళే నా బలం, మనోబలం. నేనేం పెద్ద పుడింగని కాదు, పెద్ద రౌడీని కాదు, ఎప్పుడు కత్తి పెట్టుకోలేదు, కర్ర పట్టుకోలేదు, నేను యుద్ధం చేయలేదు, ఏ పోరాటం చేయలేదు. బట్ స్టిల్ వాళ్ళందరూ నా వెనకాల ఉన్నారనే ధైర్యమే నాకు ఉంటుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఏది చేసినా నడుస్తూ ఉంటాను. సో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ పోగొట్టాలి, డిజిటల్ విప్లవం వచ్చేసింది. ఇప్పుడు ఇంకా టోటల్గా ఇంకా శాటిలైట్కి సంబంధించి ఇంకా మొత్తం అంతా యూట్యూబ్లో ఎక్కడున్నా సరే, ఇంకా కొత్తగా ఇంకా వచ్చేసిన తర్వాత పొలం గట్లో కూర్చొని కూడా యూట్యూబ్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేసేస్తున్నారు. థియేటర్లు అనేవి సర్వైవ్ అయిపోతాయా? ఆ నలుగురు నుంచి బయటకు వచ్చేస్తాయా? ఆ నలుగురు గురించి కూడా గతంలో మాట్లాడారు. నలుగురు అనేది పెద్ద ఇష్యూ కాదండి. నలుగురు అనేది ఇష్యూ కాదు. ఓకే, నలుగురు దగ్గర ఉంటాయా లేకపోతే అసలు ఒకరికే వెళ్ళిపోతాయా అనేది కూడా చెప్పలేము. ఇప్పుడు ఒకప్పుడు అందరి దగ్గర ఉండేవి డిస్ట్రిబ్యూటర్లు. అప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్, నవయుగ ఫిలిమ్స్, పూర్ణ పిక్చర్స్ ఉన్నప్పుడు ఆ రోజుల్లో జగపతి వాళ్ళ దగ్గర ఉండే, అన్నపూర్ణ, ఎవళ్ళకాళ్ళకి కొన్ని థియేటర్లు ఉండేవి, డిస్ట్రిబ్యూషన్ సెటప్లో వాళ్ళ కంట్రోల్లో ఉండేవి. ఇప్పుడు ఈ నలుగురు దగ్గరికి వచ్చినాయి. రేపు ఇంకో నలుగురు దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఒకళ్ళ దగ్గరికే మొత్తం వెళ్ళిపోవచ్చు, ఏం చెప్పలేము. టైంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి కాలానుగుణంగా. ఇప్పుడు మన సినిమాలు వచ్చినాయి, పూర్వకాలం అదేదో చేత్తో తిప్పే కెమెరాతో చేసేవాళ్ళం, తర్వాత అదేదో డర్బీ కెమెరా వచ్చింది, తర్వాత మిక్చర్ వచ్చింది, యారీ వచ్చింది, ఇప్పుడు అసలు డిజిటల్ వచ్చేసినాయి. ఆ కెమెరాలనే బయట పారేసాం. సో మారుతున్న టైంతో పాటు మన అట్టాగే ప్రొజెక్టర్లు ఉండేవి పూర్వకాలం, ఇక ప్రొజెక్టర్లు పోయినాయి. ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్తో ప్లే చేస్తున్నాం. రేపు అది కూడా పోతుందేమో మనకు తెలియదు కదా. ఇప్పుడు టీవీ లాగా అది కూడా వచ్చేస్తే అసలు ఆ థియేటర్లో ఏం అక్కర్లేదు, పైనుంచి వచ్చేస్తుంది, మీరు ఆన్ చేసుకుంటే చాలు అనుకుంటారేమో. నో కదా.
అంటే భవిష్యత్తులో సో దానికోసం వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా అనేది ఎవడో శాస్త్రం కాదు ఇక్కడ. శాస్త్రం అనేది ఉన్నంతవరకు వాళ్ళ రాజ్యం ఉంటుంది ఇంకా అనుకోవాలంటే. జరిగినంతకాలం జరుగుతుంది, ఎవరికైనా జరిగినంతకాలం జరుగుతుంది, ప్రతిరోజు వాళ్ళది కాదు కదా. అంటే డైరెక్ట్గా యూట్యూబ్లోనే డైరెక్ట్గా సినిమా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇంకా రైట్స్ పెట్టుకోవాలి. డిజిటల్ విప్లవం ఎక్కడ వస్తుందంటే మేజర్గా టీవీలకి దెబ్బ కొడుతుంది, మేజర్గా టీవీలకి దెబ్బ కొడుతుంది తప్ప సినిమాలకి ఉండదు. సినిమా థియేటర్స్ మళ్ళీ మామూలుగానే రన్ అవుతాయి. సినిమా థియేటర్స్కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. టీవీ వరకు ఏంటంటే ఇప్పుడు మీకు మనం ఇంటికి వెళ్ళి టీవీలో కూర్చునే చూడాల్సి వచ్చేది, బట్ అది మనం చేతిలో కూడా చూసేయచ్చు. ఇప్పుడు పొలం గట్టున కూర్చొని మీరు చెప్పినట్టు పొలం గట్టున కూర్చొని కూడా చూసేయచ్చు. బట్ వేరే సినిమాకి వస్తే సినిమాకి కూడా చూడొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు ఎప్పుడు. సో సినిమా నాకు తెలిసి సినిమా చచ్చిపోదు. సినిమా ఫార్మాట్ మారచ్చు, సినిమా విధానం మారచ్చు తప్ప బట్ సినిమా చూడటం మానరు. ఓకే, మరి అదే శివ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమైనా ట్రెండ్ మార్చిన సినిమాలు ఏమైనా మీకు వచ్చింది, దీని నుంచి మళ్ళీ మార్పు వస్తుంది, ఇట్లా ఇట్లా ఇలా వెళ్తుంది ఇండస్ట్రీ అని మిమ్మల్ని టచ్ చేసింది? రకరకాలుగా చాలా సినిమాలు వచ్చినాయి, చాలా రకరకాలు. బాహుబలిని యాక్సెప్ట్ చేస్తారా? బాహుబలి కూడా ఒక రకమే. బాహుబలి వచ్చినాక ఎంతమంది చేతులు కాల్చుకోలేదు. ఇప్పుడు బాహుబలి 160 కోట్లు ఖర్చు పెడితేనే తెలుగు సినిమా 600 కోట్లు వచ్చింది, నేను ఖర్చు పెడదాం అనిప్పుడే కదా. ఇప్పుడు హెచ్చుగా అందరూ ఖర్చు పెడతాం వల్లనే కాస్ట్ ఫెయిల్యూర్లు అవుతున్నాయి సినిమాలన్నీ. అంటే దాని మీద ఒక విమర్శ కూడా వచ్చింది తమ్మారెడ్డి గారు. ఏమైందంటే బాహుబలి అంత కాస్ట్లీగా అంత సాఫ్ట్వేర్ యానిమేషన్ పెట్టారు, ఆ స్థాయిలో ఇంకా ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి పెట్టే స్థాయి లేదు. ఆయన ఆ స్థాయి తీసుకుని వదిలిపెట్టాడు. ఇంకా చిన్న సాఫ్ట్వేర్తో అంత క్వాలిటీ రాదు, ఒక రకంగా చిన్న వాళ్ళందరూ దెబ్బతినట్లే అని చెప్పేసి మీరు ఒప్పుకుంటారా దానికి? చిన్నవాళ్ళు దెబ్బతిన్నట్టు కాదు. ఇప్పుడు పులిని చూసి నక్కవాత ఇట్టుకుందని చేసుకుంటే దాన్ని తప్పు చేసుకునేవాడు తప్పు. ఎక్స్పెక్టేషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి, ఇంకా ఆ స్థాయిలో ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఉంది, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. అవతారు 4,000 కోట్లు 5,000 కోట్లు $1 మిలియన్ పెట్టి చేశారు. అట్లాగే మామూలుగా ఇక్కడ $10 మిలియన్ సినిమాలు చేస్తున్నారు, మామూలు సినిమాలు జరుగుతున్నాయి కదా. సో జరుగుతాయి. అవతార్ వచ్చినా కానీ లేకపోతే అంతకుముందు టైటానిక్ వచ్చినా కానీ ఆ కాస్ట్లీ ఫిల్మ్స్ వచ్చినప్పుడు కాస్ట్లీ ఫిల్మ్స్ వస్తాయి. సో ప్రతి సినిమా ఆ రేంజ్లో తీరు ఎక్కడా తీరు, ఏ ప్రపంచంలో ఎక్కడైనా తీరు. సో ఇప్పుడు మీకు బాహుబలి హిట్ అయింది, బాహుబలి తర్వాత మరి మొన్న శ్రీమంతుడు హిట్ అయింది, వరుసగా వస్తానున్నాయి కదా. సో శ్రీమంతుడు రేంజ్కి శ్రీమంతుడు పెద్ద హిట్, బాహుబలి రేంజ్కి బాహుబలి పెద్ద హిట్. మొన్న ఏమీ లేకుండా 70 లక్షలకు తీసిన పెళ్లి చూపులు కూడా పెద్ద హిట్ అయినాయి, సెన్సేషన్ హిట్ అయిపోయింది మరి. సో వస్తానంటాయి. నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ రాశాను, దాని ప్రకారం చూడండి మీరు ఆల్మోస్ట్ 17-18 ఫిలిమ్స్ ఉన్నాయి లాస్ట్ 1 or 2 ఇయర్స్లో. చిన్న సినిమాలు చాలా తక్కువ కాస్త ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు. అంటే దీన్ని బట్టి కూడా ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అది చిన్నదా పెద్దదా, స్టార్ హీరో కొడుక లేకపోతే సూపర్ స్టారా మెగాస్టార్లా అని కాదు, ఎంతదైనా సరే ఒప్పుకుంటారు. కరెక్ట్. సినిమాలో కంటెంట్ ఉంటే చూస్తారు. అంటే అప్పుడు మీరు చేసిన ఒక విమర్శ ఇప్పుడు అది ఓకే అయింది. ఐ థింక్ యూ క్యాచ్ మై పాయింట్. యాక్చువల్గా నేను చెప్పినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఎందుకు అదని చెప్పి ఆ మాట అన్నాను తప్ప, నిజంగా వస్తే హీరోలకి ఇంకా మార్పు రావాలి. హీరోల్లో ఆ ధైర్యం రాలా. డైరెక్టర్లు తయారయ్యారు. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు వచ్చేసి ఇప్పుడు సోకాళ్ళు పెద్ద డైరెక్టర్లు అంతా హీరోల కోసం క్యాటర్ చేసే డైరెక్టర్లు అయ్యారు, ఎక్సెప్ట్ రాజమౌళి. మిగిలిన డైరెక్టర్లు ఎవరైనా కానీ పలానా హీరోకి పలానా కథ ఉండాలి, 5 పాటలు ఉండాలి, 6 ఫైట్లు ఉండాలి అనే కథ తయారు చేస్తున్నారు, ఒక కామెడీ సీన్లు ఉండాలి అని తయారు చేస్తున్నారు. బట్ ఇప్పుడు అవన్నీ లేకుండా డిఫరెంట్ కథలతో నడవచ్చు సినిమాలు అని చెప్పి ఈ మధ్య వచ్చిన సినిమా పెళ్లి చూపులు అనుకోండి, కృష్ణగాడి పేరు ప్రేమ కాదనుకోండి, ఎన్ని చెప్తే అన్ని సినిమాలు ఉన్నాయి. అది రకంగా అది పెద్ద స్థాయి హీరోలకు బ్రేక్ కొట్టినట్టే. ఇంకా డెఫినెట్గా బ్రేక్ కొట్టిన వంశపారంపర్యంగా వచ్చేటువంటి తర్వాత తరం హీరోలకి వాళ్ళ కుటుంబం ఎవళ్ళ కోసం అండి, ఎవళ్ళది వంశాలు, ఎక్కడి నుంచి వచ్చినాయి వంశాలన్నీ? వంశాలంటే వాళ్ళ తాతలు వంశాలు ఉన్నాయా? పలానా వాళ్ళు పలానా అప్పుడు హీరో అయినాక వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఎప్పుడు వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళ వంశం అంటున్నాం. ఆ ముందు ఆయనకి ముందు వంశం ఎక్కడిది? వాళ్ళు ఎవరు నాన్ ఎంటిటీసే కదా. ఇప్పుడు మనం ఊరికే తొడలు కొట్టుకోవటం వల్ల వచ్చేది ఏం లేదు, జబ్బలు జరుచుకోవటం వల్ల మన వంశం అనుకోవటం కాదు. ఎవరు మన ఇదేంటి ఆరిజిన్ ఏంటి?
ఇప్పుడు మనం ఎవరు వంశం అయితే మనం చెప్పుకుంటున్నామో ఆయన ఆరిజిన్ ఏంటి. సో మీరు అప్పుడు చేసింది ఇప్పుడు కరెక్ట్గానే ఒప్పుకుంటారు ఎట్లయితే ఇక ఎవరు నిలబడరు అసలు నిజాన్ని వీళ్ళందరూ ఎవరు హీరోలు కానే కాదని చెప్పాను సార్ మీరు అప్పట్లో. ఆబ్వియస్గా హీరోలు కాదన్న, డెఫినెట్గా వీళ్ళంతా హీరోలే, వీళ్ళందరూ హీరోలు. వీళ్ళందరూ మరి మా ఏమీ లేకపోతే వాళ్ళు హీరోలుగా ఎట్లా ఉంటారు? అంతంత డబ్బులు ప్రతి హీరో సినిమా 100 కోట్లు 70 కోట్లు 100 కోట్లు చేస్తుందంటే వాళ్ళు హీరోలే. వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, థియేటర్లు పగల కొడుతూ ఉంటారు, జనం కంగారు పడుతూ ఉంటారు, ఓపెనింగ్ రోజు టికెట్లు కొంటూ ఉంటారంటే వాళ్ళు హీరోలే. బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ ఎనీ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. దెర్ ఆర్ స్టార్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్స్, బట్ యాజ్ సచ్ యాక్టర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ప్రాబ్లీ ఆ పొటెన్షియాలిటీ తీస్తానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్సెప్ట్ రాజమౌళి, ఐ డోంట్ నో ఇంకెవరు చేస్తానికి లేదు. కొద్దిగా ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్. అంటే ఓ సినిమాలో కనపడుతున్నాడు, ఒక యాక్టర్ కనపడుతున్నాడు, మోర్ దెన్ ఏ స్టార్, ఒక యాక్టర్ కనపడుతున్నాడు. అతను ఏ పిచ్చి సినిమా చేసినా మంచి సినిమా చేసినా ఒక యాక్టర్ స్పార్క్ కనపడుతూ ఉంటుంది అతనిలో. బట్ మిగతా ఆర్టిస్టుల్లో ఆ స్పార్క్ కాదు, వాళ్ళ దీన్ని చూపిస్తుంది తప్ప వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఏదో సినిమా చేసేస్తారు, ఎక్స్పోజ్ చేస్తారు తప్పిస్తే నేను ఈ సీన్ ఇంత అద్భుతంగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అనే ఫీలింగ్ ఎక్కడ కనపడుతుందా. బట్ ఫర్ అల్లు అర్జున్. సో ఇప్పుడున్న జనరేషన్లో అల్లు అర్జున్కి మీరు ఎక్కువ మార్కులు వేస్తారు అంటే సంబడి ఈస్ ట్రయింగ్, అట్లీస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ కదా. ఇప్పుడు అంతకుముందు మా ఎన్టీఆర్ చేసేవాడు మొదట్లో కొంచెం, అతను మళ్ళీ మామూలు రొటీన్లోకి వచ్చేసాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ రెగ్యులర్ మోసలో సినిమాలు, వాళ్ళకి పాపం వాళ్ళు ఏం చేస్తానికేం లేదు, ఆ మోసలో సినిమాలు డైరెక్టర్లు తీస్తున్నారు, అయ్యే కథలు వస్తున్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ నాట్ అప్ టు ది మార్క్. హీ ఈజ్ ఎ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్, బట్ అన్ఫార్చునేట్లీ అతనికి సినిమాలు లేవు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటే అతను చేసిన సినిమా ఏది చెప్పండి, పెర్ఫామ్ చేశాడు. టెంపర్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫిలిం ఐ థింక్. సో హౌ డు యు ఫీల్ అబౌట్ ఫిలిం అంటే సి ఒక క్లైమాక్స్ సీన్లో నా సినిమాలో కూడా మా చార్మి చేస్తుంది, అద్భుతంగా చేసింది. నా టీవీ సీన్లో కానీ క్లైమాక్స్లో కానీ అద్భుతంగా చేసింది ప్రతిఘటన. సో ఈ ప్రతిఘటనలో సో అది చాలు అనుకుంటే మరి చార్మి సూపర్ స్టార్ని ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. అది కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ గారు అయితే అంతే కదా. ఇప్పుడు సమ్ సీన్స్ డెఫినెట్గా కొన్ని సీన్లు కొంతమంది పెర్ఫామ్ చేస్తారు. నాకు సింధుతులని పోతే పోన్లో చేసింది క్లైమాక్స్ సీన్, అద్భుతంగా చేసింది. సో దట్ వీ కెనాట్ కాల్ హర్ సూపర్ స్టార్ కదా. మరి ఎట్లా మరి కొలమానం ఏంటి? ఓ దిస్ ఈస్ ద బెస్ట్ అవుట్పుట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమాలో చెప్తున్నాను, నేను మన స్వర్ణక్క చేశాను. స్వర్ణక్కలో మీరు తీసుకుంటే రోజా ఫస్ట్ సీన్లో తీసుకుంటే ఆమె నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటుంది, తర్వాత ఏదో మారుతుంది, తర్వాత బాధపడుతుంది, తర్వాత ఏడుస్తుంది, తర్వాత కోపపడుతుంది, తర్వాత చంపుతుంది. సో ఒక నవరసాలు పలికించగలిగిన వాళ్ళు నటులు అవుతారు. నటుల కింద మనం తీసుకోవచ్చు. ఎవరున్నారు రౌద్రరసం ఒకటే చేసేవాళ్ళు, రౌద్రరసం చేసేవాళ్ళు పూర్తి నటులు కారు. అదొక రసం, 9 రసాలు, అదొక రసం. ఒక రసం దాకా వస్తే చాలు, 9 రసాలు కావాలి. ఎవరు ఇప్పటి వరకు ఉన్నటువంటి చూస్తే మన తెలుగు ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచే ఆ నవరసాలు పలికించగలిగినటువంటి హీరో రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళందరూ అద్భుతం. అసలు వీళ్ళు ఏం చేసేవారు? రామారావు గారు ఇట్ ఈస్ 30th ఏజ్, ఆయన తోడు దొంగలు సినిమా చేశారు. ముసలి చలంగారు ఆయన కొడుకు ఆ సినిమాలో. రావణాసురుడు ఏంటండి, ఆయన రావణాసురుడు చేయలా అసలు ఏం చేశాడు? అసలు సీతారామ కళ్యాణ్లో రావణాసురుడు హార్డ్లీ 40 years ఆ రోజు ఆయన స్టార్. అప్పటికి మాస్ యాక్టర్గా ఉండి రావణాసురుడు యాంటీ అంటే విలన్ వేషం వేయటమేగా. సో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు ఎవరూ చేయలే. నాగేశ్వరరావు గారు ఆయన యంగ్గా ఉన్నప్పుడు బాటసారి ఏంటి అదేంటి, అంతకుముందు వచ్చిన నవరసాల మీద నవరాత్రి అనే పిక్చర్ కూడా తీశారు. నవరాత్రి తీశారు. ఆయన ఎన్ని సినిమాలు చేశారు ఆయన మొదట్లో. ఆయన సినిమాలు ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకో దేవదాసు, అసలు ఎన్ని సినిమాలు ఆయన సినిమాలు, అసలు ఎక్కడికక్కడ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అట్లాగే ఉంటాయి కదా. కొన్ని ఈ జనరేషన్లో మీకు నారాయణ, ఏది మా ధర్మదాత, ఏది చెప్పినా కానీ ఆయన అద్భుతమైన సినిమాలే. ఇన్ని సినిమాలు చేస్తాం, మధ్యలో దసరా బుల్లోడ్ చేస్తారు. ఆయన కారు వేసుకుని తిరుగుతూ ఉంటాడు అమ్మాయిల వెనకాల. మరి దట్ ఈస్ యాక్టర్. తర్వాత సో నేను ఎప్పుడు ఇలాగే దసరా బుల్లోడ్ ఆడింది కాబట్టి అన్ని సినిమాలు దసరా బుల్లోడ్లు కావాలని ప్రయత్నం చేయలేను, మళ్ళీ చేస్తూ వచ్చాడు. మరి అదే జనరేషన్లో కృష్ణ గారు ఉన్నారు, కృష్ణరాజు వచ్చారు. కృష్ణ గారు అది ఒక ఇది డిఫరెంట్ మాస్ ఫాలోయింగ్. ఆయన సినిమాలు ఆయన చేశారు. ఆయన కూడా ఈనాడు చేశాడు, అల్లూరి సీతారామరాజు చేశారు, ఆయన ట్రై చేశారు మధ్యలో. బట్ యాజ్ సచ్ ఆయన చాలా అందగాడు, మనిషి మంచివాడు, బట్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్. మీరు బాగా ఇష్టపడతారా ఆయన్ని?
మనిషిగా డెఫినెట్గా ఇష్టం. వెరీ కైండ్ హార్ట్ అని చెప్తారు కృష్ణ గారు గురించి. నేనంటే నేను ఆయన పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాకి ఫస్ట్ డే, ఆయనకి ఎన్టీ రామారావుకి ఫస్ట్ డే సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళం అన్న చిన్నప్పుడు. మరి వాళ్ళ తర్వాత జనరేషన్కి వచ్చేస్తే, వాళ్ళ తర్వాత జనరేషన్ వస్తే మీకు ఎవరు ఎట్లా అనిపించలేదా? తర్వాత బాలకృష్ణ గారు కానీ ట్రై చేశాడు. ఇప్పుడు చేసి చిరంజీవి వచ్చిన కొత్తలో చిరంజీవి బిగినింగ్ సినిమా నాదే, హీరోగా కోతల రైడే సినిమా, తర్వాత మొగుడు కావాలి. సో బట్ చిరంజీవి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, చిరంజీవి వచ్చేటప్పటికి సినిమా ఇది మారింది సిస్టమ్. అంటే రామారావు నాగేశ్వరరావు గారి రోజుల నుంచి యంగ్స్టర్, అప్పుడే కమల్ హాసన్లో రజనీకాంత్లో తెలుగులో ఇంపాక్ట్ వచ్చింది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఒకటి డ్యాన్సింగు, ఒకటి స్టైలు మీద సినిమాలు, డబ్బింగ్ సినిమాలు బాగా మొదలెట్టిన రోజులు మన బిగినింగ్ డేస్ మనకు. సో కమల్ హాసన్ బాగా డ్యాన్స్ చేస్తాడు, రజనీకాంత్ బాగా స్టైల్గా సిగరెట్లు ఎగరేస్తాడు, ఏదో చేస్తాడు అన్నట్టుగా. సో ఈ రెండింటిని కలుపుకొని చిరంజీవి వచ్చాడు. ఆయన ఓన్ చేసుకుని ఆ రెండు కలిపి వచ్చాడు. ప్లస్ ఇతను పెద్ద అందగాడు కాకపోయినా అతని కళ్ళు ఎక్స్ప్రెసివ్ ఐస్, అద్భుతమైన కళ్ళు. సో దాంతో వచ్చిన చిరంజీవి వచ్చేటప్పటికి మనకు ఒక కొత్త రిఫ్రెష్డ్ క్యాండిడేట్ వచ్చినట్టు వచ్చాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా సినిమాకి, మొగుడు కావాలి సినిమాకి, నేను 92 రోజు వినోద టాకీస్లోకి వెళ్తే థియేటర్లో డబ్బులు చల్లుతున్నారు. ఇప్పుడు కాగితాలు చల్లుతున్నారు, ఆ రోజుల్లో డబ్బులు చల్లేవారు థియేటర్లో. పాట వస్తే డబ్బులు చల్లి డ్యాన్స్ ఆడుతూ ఉండేవారు. థర్డ్ క్లాస్ బుకింగ్ స్క్రీన్ ముందు నుంచుని సీట్లు వదిలిపెట్టి డ్యాన్స్లు ఆడేవారు సాంగ్స్తో. సో అవన్నీ చూసిన వాళ్ళం. అది ఫ్యాన్ ఫాలోయింగ్. అంటే ఇప్పుడులాగా రోజు కాగితాలు చించేసి అక్కడ అరిసి అల్లకల్లోలం చేసి ఆడియన్స్ సినిమా చూడనివ్వకుండా ఉంటాం కాదు. నువ్వు ఎంజాయ్ చేయి, నన్ను ఎంజాయ్ చేయని అనేది సినిమా. నేను ఒక్కడినే ఎంజాయ్ చేస్తాను, మీరు ఎవరో వద్దు, డబ్బులు ఇచ్చిన చావండి మీ సావు అనేవాళ్ళు ఫ్యాన్స్ కాదు నిజంగా. ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీరు కొంచెం అంత యాక్సెస్ ఉందా? ఎన్టీ రామారావు గారితో మాట్లాడాను, చాలాసార్లు మాట్లాడాను. కానీ ఏం బ్రదర్ ఎలా ఉన్నారని గుర్తుపెట్టి మాట్లాడించేవాళ్ళ? పెద్ద పరిచయం లేదు, నాన్నగారితో పరిచయం కానీ మామూలుగా అన్నయ్యకి బాగా పరిచయం, నాకు పెద్ద పరిచయం లేదు. మీరు ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేశారు కానీ టీడీపీ మీరు ఒప్పుకోరు. మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క వల్ల ఇండస్ట్రీలో రాజకీయం ప్రవేశించింది అని అన్నారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా కూడా మీరు విమర్శించారు. అట్లా విమర్శ కాదు. ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు నుంచి తీసుకుని ఆయన్ని ఏమంటారు, వెన్నుపోటానండి, ఇంకోటానండి, ఏదైనా అవనండి. బట్ ఆయన వచ్చి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఓ మంచి రాజకీయాన్ని తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు? సినిమా వాళ్ళని వెనకేసి తిరగటం అనేది ఆయన పిచ్చి అనుకోండి. అది ఆయనకి సినిమా పిచ్చి ఉందనుకుంటే అది ఏమో తెలియదు, అది దాన్ని పక్కన పెట్టాలి కొంచెం. ఆయన పవర్ ఛార్జెస్ పెంచాడు. ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు, ఈయన తీసేసి 3.5 అంత చేశాడు. అసలు ముందు తీసాడు, తర్వాత 3.5కి ఏదో చేశాడు. తర్వాత సారా ఉద్యమం సారా ఇది ఉంటే మద్యపాన నిషేధం అంటే మద్యపాన నిషేధం తీసేసాడు. ఈ పవర్ ఇది ఫ్రీ పవర్ తీసేసాడు. సో తీసి జనంలోకి వచ్చి మన రాష్ట్రం నడవాలంటే, మనం చెయ్యాలంటే ఇది చేయాల్సి వస్తుంది. అన్నగారు ఇష్టమై చేసినా కానీ నేను చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండో లేకపోతే నాతో పాటు మీరు రండి అని గెలిచాడు ఆయన. అంత ట్రాన్స్పరెంట్గా ఉండి చేశాడు. వెన్నుపోటే కాదు, డైరెక్ట్గా చెప్పి పబ్లిక్లోకి వచ్చి చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. ఇప్పుడు చేస్తున్నవన్నీ తప్పించుకు తిరుగుతున్నాయి, అందుకని నాకు నచ్చదు అన్నాను. అంత ట్రాన్స్పరెంట్ తర్వాత అందుకే ఓడిపోయాడు ఆయన. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు అని చెప్తున్న రోజుల్లో, ఎన్టీ రామారావు గారు చావుకి ఈయన కారణం అని చెప్పిన తరుణంలో ఎన్టీ రామారావు గారు పెట్టిన స్కీములన్నింటినీ తీసేసి ఈయన గెలవగలిగాడు. అదే తెలుగుదేశం పార్టీ నుంచి. ఎన్టీ రామారావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎన్టీ రామారావు గారి పార్టీ చిహ్నం ఈయన కోర్టు నుంచి లాక్కుని ఇన్ని చేసినా కూడా ఈయన మళ్ళీ గెలిపించారు ప్రజలంటే ఈయన వల్ల రాష్ట్రానికి లాభం ఉంది అని నమ్మారు జనం, నమ్మించగలిగాడు. అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? జస్ట్ లైక్ నాట్ ఒక హైటెక్ సిటీ, ఒక సాఫ్ట్వేర్ రావటం కానివ్వండి. అంటే టు బి ఫ్రాంక్ అండి, హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటే నేను ఒప్పుకోను అసలు. నాకు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. ఐ నో వాట్ హైదరాబాద్ ఈజ్, హౌ హైదరాబాద్ వాజ్.
సో ఇప్పుడు హైదరాబాద్ ఇది ఏదో డెవలప్ అయిందంటే అసలు నడవలేము, ఇది ఏమిటి, ఎక్కడ నడుస్తాం, ఒక చోట నడవండి, నడుస్తానికి దారి లేదు, ఉండటానికి దారి లేదు. సో కాల్డ్ హైటెక్ సిటీ. సో ఈ పాతదంతా డెవలప్మెంట్ వాళ్ళు చేయలేదు ఎవరో అనుకోండి. హైటెక్ సిటీ వాజ్ డెవలప్డ్ బై చంద్రబాబు నాయుడు గారు, ఆయన బ్రెయిన్ చైల్డ్. గో వాక్, నడవండి. వాళ్ళు హైటెక్ సిటీలో నడుస్తానికి దారి ఉందా నాకు చూపించండి. వాట్ యు సే అబౌట్ రియల్ ఎస్టేట్ భూమ్? రియల్ ఎస్టేట్ భూమి ప్రపంచం అంతా వచ్చింది, అక్కడే వచ్చిందండి. అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇంకా 10 ఇంతలు పెరిగింది. అవును, పడిపోయింది కూడా. పడిపోవటం ఆయన చచ్చిపోయినాక పడిపోయింది తప్ప, పడిపోవటం అంటే మామూలుగా పడిపోయింది. బట్ ఆ పెరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం అది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ₹1 కోటి ఉన్న ఎకరం రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 12 కోట్లు 15 కోట్లకి వెళ్ళింది. అంటే రాజశేఖర రెడ్డి గారు గొప్పతనమా? ఆయన పెంచాడంటారా? కాదు కదా. ఏదో రెగ్యులర్గా వచ్చేది. అండ్ మీరు చెప్పే హైటెక్ సిటీలు గీటెక్ సిటీలు అంటారు, ప్రపంచం అంతా వచ్చింది, వరల్డ్లో మారింది, అది టెక్నాలజీ మారిపోయింది. సో ఈ టోటల్లీ మీకు మార్చి చూస్తుంటే వారు అగెనెస్ట్ చంద్రబాబు నాయుడు, బట్ టీడీపీ. నేను ఎప్పుడు అగెనెస్ట్ ఎందుకు అవ్వాల్సిన అవసరం ఏంటి? నాకు ఎవరికైనా అగెనెస్ట్గా ఉండాల్సిన అవసరం, టీడీపీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అగెనెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. దీస్ ఆర్ మై అబ్జర్వేషన్స్ అండ్ మై ఫీలింగ్స్. ఇప్పుడు నేను చేశానంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు రాగానే, మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు ఇదేంటి అదేంటి అని. నేనేం తోపును కాదు, నేనేం చేయలేదు. నాకు అంటే నన్ను పెద్ద మనిషిని చేశారు. పెద్ద మనిషిని చేసినప్పుడు నేను చేయగలిగింది నేను చేస్తాను, అంతే తప్ప నేను మాట్లాడితే వెళ్ళి నేనే పీకానని చెప్పడం కాదు. నేను చెప్పుకోవక్కర్లా. నిజంగా నేను చేసి ఉంటే, నా ద్వారా ఎవరైనా లాభపడి ఉంటే, ఉపయోగపడి నేను చేసిన పనుల వల్ల ఎవరికైనా ఉపయోగం జరిగి ఉంటే వాళ్ళు చెప్పాలి నన్ను గురించి, అంతే కదా. అంతే తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు చిరాకు వేసేది ఎప్పుడంటే, నేను హైటెక్ సిటీ కట్టాను, ఆయన పొడిచేసుకుంటుంటాడు. రీసెంట్గా కూడా అదే కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే మీరు న్యూస్ పేపర్స్ కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు చేస్తున్నారు. ఎందుకంటే 14వ సంఘం సిఫార్సు, ఫైనాన్స్ కమిషన్స్ గురించి రీసెంట్గా కూడా మీరు మాట్లాడారు. సో మీరు వెరీ అప్డేట్ అబౌట్ ప్రత్యేక హోదా ఏంటి, ప్రత్యేక ప్యాకేజ్ ఏంటి, మీరు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు వాట్ హీ సెడ్, అసలు ఎన్టీఆర్ని నేను రాజకీయాల్లో తీసుకొచ్చాను, ఇట్స్ ఎ బిగ్ కాంట్రవర్సీ. అదే కాంట్రవర్సీ చిన్న జోక్, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు క్యాజువల్గా ఏమో అల్లుడు కాబట్టి ఎప్పుడన్నా మాంగారు మీరు కూడా రావచ్చు కదా అని అన్నాడేమో కూడా అయ్యి ఉండొచ్చు. అది ఆయన గుర్తుండి ఇప్పుడు చెప్పాడేమో కూడా అయితే ఉండొచ్చు. బట్ ఇప్పుడు నిజంగా ఆయన రమ్మని ఉండుంటే, ఆయన నేను పార్టీ పెట్టమనంటే, ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వద్దన్నా కానీ పార్టీ మానేయాలి కదా. అపోజిషన్ పార్టీలో ఉండి తొడగొట్టి నీకు నేను ఛాలెంజ్, నిన్ను ఓడగొడతానని చెప్పాల్సినంత అవసరం లేదు కదా. క్యాజువల్గా చెప్పుండొచ్చు, ఈ ఛాలెంజ్లు చేయాల్సిన అవసరం లేదు. అసలు పార్టీలో ఎందుకు కంటెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు లేకపోతే ఎన్టీ రామారావు దొంగ అయ్యండి, లేకపోతే ఇంకో రకంగా ఎన్టీ రామారావు గారు పార్టీలోనే ఉండమన్నారంటే, నువ్వు కాంగ్రెస్ని చూసుకో, నేను తెలుగుదేశాన్ని చూసుకుంటా అని చెప్పాడు ఆయన. అనలేదు కదా. ఎన్టీ రామారావు, నాకు తెలిసి ఎన్టీ రామారావు అలాంటి ఆలోచనలు చేయడాను. మీ ఇష్టమైతే మీరు ఉండండి, లేకపోతే మానేయండి బ్రదర్ అని చెప్పుంటాడు తప్పిస్తే, ఆయన మీరు అక్కడ ఉండండి జాగ్రత్తగా, అక్కడికి అది గెలిస్తే మీరు, ఇది గెలిస్తే నేను అని చెప్పడం, మ్యూచువల్ ప్రొటెక్ట్ చేసుకుందాం అని ఆయన అంత ఆలోచన చేసే మనిషి కాదు రామారావు గారు. ఈ రోజున పదంచి దిగిపోయే అసలు అలాంటి ఆలోచన లేదు ఆయనకి. అలాంటి ఆలోచనలు వచ్చాయి కదా ఆయనకి ఏదైనా ఉంటే ముఖం మీద ఏదో 4 తిట్టి పంపించడం తప్పిస్తే ఆయన ఇవన్నీ లేవు. మీరు చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టట్లేదు, మెగాస్టార్ చిరంజీవిని వదిలిపెట్టట్లేదు, జనసేన పవన్ కళ్యాణ్ వదిలిపెట్టట్లేదు. ఏమనుకుంటున్నారంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్కి లోపాయకారి ఒప్పందం ఉంది, తమ్మారి భరద్వాజ జగన్ గారు డబ్బులు ఇస్తున్నా, లేదా రాజశేఖర రెడ్డి గారు పోతా నాకు మూట కట్టించెళ్ళారు. ద ప్రాబ్లమ్ ఈస్, ఈ తెలుగు రాష్ట్రాలకి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐ మైట్ బి రాంగ్, ఐ మైట్ బి రైట్ ఆల్సో. ఎన్టీ రామారావు గారు రాగానే ప్రజలకు కావాల్సిన ₹2 బియ్యం, కరెంటు ఛార్జీలు తీసేయటం, అప్పుడే ఆయన చెప్పినవి, మద్యపాన నిషేధం పెడతాం. సో ఇటువంటివన్నీ ఆయన చేస్తే ఆ రోజు ఇన్స్టెంట్గా కామన్ మ్యాన్కి దగ్గరయ్యాడు ఆయన. కామన్ మ్యాన్ ఆయన దేవుళ్ళలాగా చూశారు. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు రాగానే ఫస్ట్ ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, కరెంటు వాళ్ళకి సబ్సిడీ ఇచ్చాడు. పెన్షన్ స్కీము నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా ఇప్పటికీ జరగదేమో. పెన్షన్లు ఇంటికి 1వ తారీఖు పోస్టులో వెళ్ళి డబ్బులు ఇచ్చిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారు వచ్చి గవర్నమెంట్
గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్లో అయ్యింది. అట్లాగే అసలు మనకి అంబులెన్స్ రావటం అనేది ఇంపాసిబుల్ అనుకున్నాక 108 స్కీమ్ ఆయన పెట్టాడు, ఆరోగ్యశ్రీ అనేది ఆయన పెట్టాడు. సో ఇన్ని పెట్టిన ఆయన, ఇన్ని చేసిన ఆయన ఆలోచన ఇది. ఆయన జేబులో సొమ్ము పెట్టలే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆయన జేబులోది కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన జేబులోది కాదు, లేదా రాజశేఖర రెడ్డి గారు ఆయన జేబులోది కాదు. వీళ్ళ ఆలోచనలతో రాష్ట్రానికి చాలామంది కామన్ మెన్కి లాభాలు జరిగింది, మంచి జరిగింది. సో వాళ్ళని అభిమానించడం తప్పదు ఇంట్లో. సో ఇప్పుడు జగన్ దగ్గరికి వద్దాం. జగన్ దొంగ, మీరు దొంగ అంటున్నారు కదా, దొంగ ఓకే, నేను కాదంటలా. ఇప్పుడండి అందరూ దొంగలే, ప్రపంచం భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ దొంగలే. బట్ ఈ దొంగలందరూ తీసుకెళ్ళి స్విస్ బ్యాంక్లో దాస్తున్నారు డబ్బులు. ఈ పర్టికులర్ దొంగ అని మీరు చెప్తున్న దొంగ మొత్తం ట్యాక్సీలు కట్టి ఇక్కడే ఉంచి దేశభక్తుడు నా ఫీలింగ్. ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్. అంటే తప్పుగా వచ్చినాయా నిజంగా వచ్చినాయా అని పక్కన పెడదాం. తప్పుగా వస్తే శిక్షించండి, దాని గురించి మనకేం బాధ లేదు. అతను ఎవరు మన చుట్టం కాదు, లేకపోతే ఇంకోళ్ళు కాదు, ఏం చేస్తారో అది వదిలేస్తే. బట్ వాట్ ఎవర్ ద మనీ ఈస్ దేర్, ఈజ్ పేయింగ్ ట్యాక్సెస్, ప్రాపర్ ట్యాక్సెస్. అంత తెల్లదనమే ఉంది కదా, నల్లదనం లేదు కదా. అండ్ అఫిషియల్గా మీరిచ్చిన సందుల్లో నుంచే వచ్చినాయిగా డబ్బులు. టెక్నికల్గా ఒకవేళ అది తప్పుగా వచ్చి ఉండుంటే టెక్నికల్ లూప్ హోల్సే కదా అయ్యి. ఈ మేడ్ యూజ్ ఆఫ్ దట్ అండ్ మేడ్ యూజ్ మన దేశంలోనే డబ్బులు ఉంచారు. ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానికి పనికొచ్చేటట్టు చేశాడు. ఒకటి, అతని దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే అతను నేను ముఖ్యమంత్రిని అవుతానంటాడు. ఈరోజు కూడా అతను చేసే తప్పుడు పని ఏంటంటే, నేను ముఖ్యమంత్రిని అయినాక మీకు ఏంటి, ఇతనికి ఓట్లేసి గెలిపించారు అంటే ఆల్మోస్ట్ గెలిచినంత పని చేశాడు. మ్యాక్సిమం 20 సీట్స్ డిఫరెన్స్ చేశాడు. చేసినాక అతను వచ్చి మనకి ఏం కావాలో, కామన్ మ్యాన్కి ఏం కావాలో దాని గురించి మాట్లాడాలి. కానీ అతను మాట్లాడకుండా అతను ఏమంటాడు, ఎంతసేపు నేను ముఖ్యమంత్రి అయినా నిన్ను చేస్తామో చేయమో మేము కదా డిసైడ్ చేయాల్సింది. సో అతని యాటిట్యూడ్ ప్రాబ్లం. నేను ముఖ్యమంత్రి చేయాల్సింది ఎవరు, ప్రజలు. అంటే మేము చెప్తామయ్యా, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా, లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ కావాలి, మేము చెప్తాను. తొందర ఎందుకు పడతావు, నేను ముఖ్యమంత్రి అయినాక నేను మీకు చేసి పెడతాను, నేను అప్పుడు అమరావతి తీసి ఇంకొక అమరావతి పెడతాను, ఇవన్నీ నీకు ఎందుకు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి కావాలి, ఒక క్యాపిటల్ కావాలి. చంద్రబాబు నాయుడు మంచో చెడో ఓటు చేశాడు, అందరూ కలిసి దాన్ని ఎలా చేద్దాం అనేదాన్ని మాట్లాడాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి అందులో తినేసి ఉంటాడు అతను, కాబట్టి మనం అడ్డం పడాలి. ఎందుకు అడ్డం పడతాను? ఇప్పుడు అక్కడ రైతులు చాలామంది కాదంటున్నారు, చాలామంది కావాలంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. కాదంటున్న వాళ్ళని మనం అందరం కలిసి వాళ్ళకి సరిద్ది చెప్పి చేయాలి, చేసి ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అపోజిషన్ అయినా ఆ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళైనా ఫస్ట్ పాయింట్. సో ఇతను అంటాడు, ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళకి వేరేది ఉండదు. ఇప్పుడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో తప్పు జరుగుతుందని జగన్ వాళ్ళు అనగానే వీళ్ళు వెంటనే 10 మంది మంత్రులు ఎమ్మెల్యేలు మీద పడిపోయి నువ్వు దొంగవి, నువ్వు నీ అబ్బా 1,00,000 కోట్లు నాకెందుకయ్యా, నువ్వు అసలు ఏంటి, నువ్వు తిన్నావని నేను అంటున్నా, నేను తిన్నానంటే దమ్ముంటే రానకూడదు అని చెప్పాలా. అంతే ఉండాలి తప్ప నువ్వు ఎంతసేపు నేను విని మెంటలు వచ్చేస్తాను. ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్టింగ్కి ముందు 3 నెలల ముందు మొదలెట్టారు 1,00,000 కోట్ల సంగతి. ఇంకా 1,00,000 కోట్ల మీదే బతుకుతున్నారు. అసలు నువ్వు మాకేమైనా చేస్తావా చేయవా? అతను 1,00,000 కోట్లు తిన్నాడు బాగానే ఉంది, నువ్వు ఇంకో 2,00,000 కోట్లు తింటున్నావు బాగానే ఉంది, మీరు ఏదో ఒకటి చావండి, మాకేం చేస్తారయ్యా మీరు? ఇంపాక్ట్ 2019 అనేది కదా మాకు కావాల్సింది. ఇదే ఇంపాక్ట్ 2019 ఎలక్షన్స్ బాగా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. ఇట్లా తిట్టుకుంటే ఒకరినొకరు తిట్టుకుంటే అసలు ఇద్దరికి ఓట్లు వేరేమో అని నాకు భయం. సో బెనిఫిట్స్ జనసేనకి వెళ్తాయంటారా? దిక్కు లేనిపాటు దేవుడే దిక్కు అనే పరిస్థితిలో ఎవరికో ఒకరికి ఓటేస్తారు కాబట్టి వేసేస్తారు, ఇద్దరే ఉంటాయి. మూడో వాడు పవన్ కళ్యాణ్ వస్తాడో ఇంకొకళ్ళు వస్తారో ఎవరు వస్తారో తెలియదు, వస్తే వాళ్ళకి వెళ్తాయి. ఎవరు రాకపోతే వీళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వాల్సి తప్పదు. ఎలా ఉంది జనసేన పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి మనకేం తెలుస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో తెలీదు. ఆయన నిజంగా వస్తే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు నాట్ వరీడ్ అబౌట్ వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్ అండి. ఇప్పుడు నిన్న ఆయన కాకినాడ స్టేట్మెంట్ చదివినప్పుడు, కాకినాడ స్పీచ్ చూసినప్పుడు మాత్రం అసలు పెద్ద గాలి తీసిన బుడగలాగా ఉంటుంది, పంచరైన గాలి బెలూన్ లాగా ఉండింది.
బట్ నెక్స్ట్ డేనో మూడో రోజు TV9 మిగిలిన స్టేషన్స్ అన్నిట్లోనూ ఇంటర్వ్యూ ఇచ్చారు. 1-to-1 ఇంటర్వ్యూ ఇచ్చారు. 1-to-1 ఇంటర్వ్యూలో హీ వాజ్ వెరీ టు ద పాయింట్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, అండ్ హీ వాజ్ టాకింగ్ సమ్ సెన్స్. బట్ ఆ సెన్స్లో చాలా డేంజర్ ఒకటి ఉంది. ఎక్కడుందంటే హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ స్పెషల్ కేటగిరీ ఇస్తామని తెలుగుదేశం వాళ్ళు కావాలని తెలుగుదేశం వాళ్ళు మేము రాగానే ఇస్తామని వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో చెప్పారు, మోడీ గారు ఇక్కడికి వచ్చి తిరుపతిలో చెప్పారు. సో అందరూ చెప్పారు, అందరూ కమిటెడ్, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, అందరూ కమిట్ అయ్యారు. ఇవాళ అది అక్కర్లేదని సడన్గా మోడీ గారును వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. జగన్ గారు మిగిలిన అపోజిషన్ పార్టీలు మన అదే మెయిన్ వెపన్గా ఈయన పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలంటున్నారు. ఇప్పుడు జగన్ గారు ఉన్న పరిస్థితుల్లో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ పెద్దగా ఉండే పరిస్థితి ఏం కనపడతలేదు. కానీ పవన్ కళ్యాణ్ కానీ అతను చెప్పినట్టు రోడ్డు మీదకి వస్తే అల్లకల్లోలం అయిపోతుంది రాష్ట్రం. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. అంటే అకార్డింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పగలుగుతున్నారా, లేదా ప్రజల్లో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్ అంటే ఇప్పుడు ఆయనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకుండే ఒక మూర్ఖపు అభిమానం, ఆయనకు మీద ఉండే అభిమానం, ఆ ఇజం పవనిజం అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నేను మూర్ఖం అంటే వాళ్ళు అతి ప్రేమ అయ్యి ఉండొచ్చు, మూర్ఖం అని కూడా అనకూడదు. వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడిగిన దాంట్లో కూడా తప్పులేదు. ఆయన ఏమన్నాడు, నన్ను మీరు పిలిచారు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కూర్చుని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి బతిమాలు కొని తెచ్చుకొని క్యాన్వాసింగ్ చేయించుకున్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీరు చెప్పింది తప్పు కాబట్టి క్షమాపణ చెప్పండి అన్నాడు. సింపుల్గానే చెప్పాడు. ఆయన ఏం పెద్ద కోరికలేం కోరలా. ఒక రాజకీయ నాయకుడికి తను చేసిన తప్పు అయినప్పుడు చెప్తానికి భేషజం ఏంటి? తెలుగుదేశం వాళ్ళకైనా ఈవెన్ మన బీజేపీ వాళ్ళకైనా మేము ఆ రోజున ఆలోచన విధానం మా తప్పు. ఇప్పుడు మా నక్సలైట్లు రోజు పొద్దున్నే ఏదో మందు పాత్ర పెడతారు, నన్ను చంపి మిమ్మల్ని చంపుతారు, జరిగిన తప్పిదాం అంటారు, తెలియక ఒక లెటర్ పొరపాటు జరిగిందంటారు. అట్లా రోజు రాజకీయ నాయకులు అవుతూ ఉంటాయి. అంటే కమ్యూనిస్టులు చేస్తే చారిత్రక తప్పుదాం ఇప్పుడు జరిగిపోయింది అంటారు. ఇట్లాగే వీళ్ళు కూడా ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది. చెప్పి జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎవరు ఉన్న సీట్లు ఉన్నా లేకపోయినా వీళ్ళందరూ కూర్చొని ఈ రాష్ట్రాన్ని ఎలా మనం డెవలప్ చేద్దాం. ఇది లేదు, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ లేదు, ప్యాకేజ్ వాళ్ళు ఇస్తామంటున్నారు, ఇంకేం కావాలి, ఉన్నదాంతో మనం ఎలా చేసుకోవాలి, మన అందరం కలిసి ముందు రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, ఎలక్షన్ వచ్చినప్పుడు మన అందరం కలిసి విడివిడిగా కొట్టుకుందాం, అది తమిళనాడులో ఉంది బాగా అని వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు ఇది లేకుండా వీళ్ళు వస్తే ఇప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చి ఆయన ఉద్యమం మొదలెట్టారు అనుకున్నాం, భయంకరమైన తేడా ఇదో సపోర్ట్ వస్తుంది. ఆ సపోర్ట్తో పాటు ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీలంతా వీళ్ళ సర్వేల కోసం ఆయన్నే సపోర్ట్ చేస్తారు. ఈ మొత్తం అంతా కలిస్తే ఈ రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ మన ఈ స్టేషన్స్లో 10 ఏళ్ళుగా లేదు. ప్లస్ ఇప్పుడు సెపరేట్ అవటం వల్ల డెవలప్మెంట్ బాగా దెబ్బతిని ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఉద్యమం మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ 10-15 ఏళ్ళు వెనక్కి పడిపోతుంది రాష్ట్రం. సో దీన్ని కాపాడుకుంటాం. ఇది మేజర్గా పవన్ కళ్యాణ్ గారి చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనూ బీజేపీ చేతుల్లో ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన చేతుల్లో ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైతే, ఆయన వచ్చి నాకు నా ఫ్యూచర్ ప్రోగ్రామ్ నా చేతుల్లో ఉంది, నేను వచ్చి చేస్తాను, వీళ్ళ మెడల్ ఎలా ఉంచాలో నాకు తెలుసు అని వ్యవస్థ పెట్టుకొని వస్తాను, మొత్తం నేను చేసుకుని వస్తాను, వీళ్ళు మెడల్ ఉంచుతాను. ఆయన మెడల్ ఉంచడం నిజంగా తెలిస్తే ఆయన దిగిన తర్వాత ఆయన కంట్రోల్లో ఉండదు. ఆయన అనుకుంటున్నాడు నేను ఏది చెప్తే అవుతుంది, ఆయన కంట్రోల్లో ఉండదు. మనం చచ్చిపోరు కదా ఆయన కంట్రోల్లో ఉంటే. మన సభలో, కాకినాడ సభలో మనుషులు ఎట్లా చచ్చిపోయారు? నేను చెయ్యి ఇట్లా ఏలు కదిపితే మన మాట వినే రోజులు పోయినాయి ఎన్ని. ఇప్పుడు ఎవరు అంత ఇదిగా ఉండదు, అంత ఇదిగా ఉంటే చచ్చిపోరు కదా, తొక్కిసలాట్లు ఉండవు కదా, హాస్పిటలైజ్ అవ్వరు కదా. సో మన కంట్రోల్లో ఏముండదు. మనం మంచి ఉద్దేశం మంచిదైనా కానీ మన చేతుల్లో లేని పనులు కొన్ని జరిగి అదేనా డేంజరస్ స్టెప్ అని చెప్పి మీరు అన్నారు. ఇప్పుడు కొంచెం అది ఆ డేంజరస్ స్టెప్కి వెళ్ళనివ్వకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీను తెలుగుదేశం చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కానీ, వెంకయ్య నాయుడు కానీ వీళ్ళందరూ ప్రెస్టేజ్గా తీసుకోకుండా దీన్ని వాడేవాడు పిల్లకాయగా అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమాలిన రోజు పిల్లకాయగా అనుకోలేదే. అతను ఏదో నిద్రపోయాడని ఒకళ్ళు,
లేకపోతే 2.5 ఏళ్ళు నిద్రపోయాడని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు ఏదో అంటారు, ప్రశ్నించలేదు అంటాడు. అనవసరం, అతను కెలకటం అనవసరం, పుండు చేసుకోవటం అనమాట. అంటే ఒక రకంగా మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ లో కీలక పాత్ర పోషిస్తాడు పవన్ కళ్యాణ్ జనసేన. మొన్న ఎలక్షన్లోనే కీలక పాత్ర పోషించాడండి. మొన్న ఎలక్షన్లో అతను లేకపోతే ఈ ఎలక్షన్ రిజల్ట్ ఇది కాదు, వేరే రిజల్ట్ ఉండేది. చంద్రబాబు వచ్చి ఉండేవాడు కాదు. చాలా డిఫరెన్స్ ఉండేది. వచ్చేవాడో కాదో తెలియదు కానీ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అంటే అప్పుడు చూసి ఇప్పుడు కూడా ఇంకా అట్లా నమ్ముతారు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ని? ఏమండి, అభిమానం అనేది భయంకరంగా ఉంటుంది. 2019 ఎలక్షన్ సంబంధించి ఒక ఫ్రాంక్గా మనం మాట్లాడుకుంటే బిలో 18 years ఉన్న వాళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 5,000 10,000 మందో ఎంతమందో మొత్తం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రభావితం చేసేంత కెపాసిటీ 176-178 సీట్లు ఉన్నాయి ఆంధ్ర సంబంధించి. అంత ఫుల్ మెజారిటీ వచ్చే కెపాసిటీ ఉంది. ఓట్లు డివైడ్ అయిపోతాయి ఎక్కడెక్కడ చూసుకుంటే. పర్టికులర్ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఓట్ల సంగతి వదిలేసేయండి. మీరు 5,000 మంది మీరు చెప్తున్నారే, ఈ 5,000 మంది మిలిటెంట్ వర్కర్స్ అండి. ఈ 5,000 మంది రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది? ఈ 5,000 మీరు చెప్పే కాన్స్టిట్యున్సీకి 5,000 అంటే 180 కాన్స్టిట్యున్సీలు, 185,000 ఆ ఊరు అల్లకల్లం అయిపోదు. 5,000 మంది చాలదా? ఇప్పుడు 2 రౌడీలు ఒక నయ్యం పేరు చెప్తేనే మొత్తం ఊరంతా రాష్ట్రం అంతా గడగడలాడింది. సో ఇది మిలిటెంట్ పోకడానికి దారి తీస్తుంటారా పవన్ కళ్యాణ్, పవనిజం కానీ జనసేన కానీ? అంటే ఆయన అడుగుతున్నది క్షమాపణ చెప్పండి, మీరేంటో కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్పండి అంటున్నారు. చెప్తానికి వీళ్ళకి బేస్ట్ చెప్తే గొడవ లేదుగా. ఒకళ్ళు దేశాన్ని వెళ్తున్నాం, ఒకళ్ళు రాష్ట్రాన్ని వెళ్తున్నాం కాబట్టి మేము ఈడెవడు అడుగుతానికి అనే తప్పు కదా. ఇతనెవరు అడుగుతానికి అనుకున్నప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళి ఉంటాం తప్పు కదా. నీ అవసరానికి నువ్వు వెళ్ళావు, అతనికి బాధ్యత ఉంది కాబట్టి, ప్రజల పట్ల అతనికి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అతను వచ్చి ఏమండి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను మీకు సపోర్ట్ చేశాను, మీరు నాకు చెప్పండి సమాధానం అని అడుగుతున్నాడు. వీళ్ళు సమాధానం చెప్పేస్తే కొంపముని కింద ఏముంది? మీరు ప్రజారాజ్యం పార్టీ గురించి కూడా చాలా అట్లానే మీరు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ మాట అనొచ్చు. ఎందుకని చెప్పంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి సోనియా గాంధీకి సరెండర్ అయిపోయాడు. సెంట్రల్ మినిస్ట్రీ కొట్టేశారు. మొత్తం పర్టికులర్గా టికెట్స్ కూడా అమ్మేసేసారు. ప్రజారాజ్యం పెట్టారు. ఇటువైపు చంద్రబాబు నాయుడు మోడీకి, ఇటువైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసి ఇది ఒక ట్రయాంగిల్ లైఫ్ స్టోరీ లాగా అయిపోయింది మొత్తం అని చెప్పేస్తున్నారు. స్టిల్ మీ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నారా? డెఫినెట్గా. అంటే నేను పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నేను అట్లా అమ్ముడు పోయాడో కట్టుబడ్డాడు అని చెప్పలేదు. నేను ప్రజారాజ్యం ప్రజారాజ్యం అంత టికెట్ల ప్రజారాజ్యం. ఎందుకంటే బేసిక్గా నాకు వచ్చిన సోర్స్, ఆ రోజు వచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ తప్పైతే అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ ఆ రోజు నేను నా అంతటి నేను జీవితంలో నా అంతటి నేనుగా TV9 ఆఫీస్కి వెళ్ళి లైవ్లో కూర్చుని నేను అడిగి కూర్చున్నాను. నేను నా కెరియర్లో నేను ఏదన్నా ఒక ఛానల్కి వెళ్ళి అడిగి నేను లైవ్లో కూర్చుంటానని చెప్పింది అదే రోజు. రేపు ప్రజారాజ్యం ఏదైనా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే నాకు బాధ వేసిందంటే, అంటే ఐ డోంట్ నో సోర్స్ కరెక్టో కాదో తెలియదు. తిరుపతిలో ఆ గ్రౌండ్లో జనం వచ్చి తొక్కిసలాటలో ఎంతమంది చచ్చిపోతారని కొంతమంది లెక్కలేసుకుంటున్నారు. అంటే దే వాంటెడ్ పీపుల్ టు డై అనే వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయా. అంటే అలాంటివి జరుగుతుందంటే నేను క్యాన్సిల్ చేసేయాలి. ప్రజల ప్రాణాలు ముఖ్యం. నేను రాజకీయ నాయకుడిగా నేను ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యం కాదు, నా ప్రజల ప్రాణాలు ముఖ్యం అనేవాడు నాకు ముఖ్యమంత్రి కావాలి తప్ప నా కోసం ఎంతమంది చేస్తారు అనుకునేవాడు ముఖ్యమంత్రి అవ్వకూడదు. ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఫైనల్గా ఏమైనా మంచినీళ్ళు కూడా సప్లై చేయలేకపోయారు కదా, వాళ్ళు చేత కాలేదు కదా. ఆ రోజు కరెంట్ షాక్ కొట్టింది, చచ్చిపోకుండా లక్కీగా ఎవరో చావకుండా బతికిపోయారు. చచ్చిపోయి ఉంటే సో అలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన, అలాంటి జరుగుతుంది ఇలాంటిది ఆలోచిస్తున్నారంటే చచ్చిపోతారేమో, సినిమా వాళ్ళు కదా నిజంగా చంపుతారేమో అని భయం వేసింది నాకు. అందుకని నేను టీవీకి వెళ్ళి నేను చెప్పాల్సి వచ్చింది ఆ రోజు, వెళ్ళొద్దని చెప్పి. కొంతమంది డెఫినెట్గా నేను చెప్పినందువల్ల 1000 మంది అని ఆగి ఉంటారు. నాకు అన్ని లక్షల్లో 1000 మంది అని నా మాటని ఆగిన వాళ్ళు ఉన్నారు కూడా నాకు తెలుసు. అందుకని ఆ రోజు నాకు ఆవేశం వచ్చింది. అది కాకుండా నాకు తెలిసిన చిరంజీవి ఇప్పుడున్న చిరంజీవి కాదు. నాకు తెలిసిన చిరంజీవి చాలా మంచి చిరంజీవి. ఇప్పుడున్న చిరంజీవి డూప్లికేట్ చిరంజీవి. అంటే తెచ్చుకున్న పెద్దరికం, తెచ్చుకున్న ఈ ఉండే మనుషులతో ఉంటుంది. అవి వెనకాల వాళ్ళు ఉండే వాళ్ళు చేస్తుంటారు. బట్ మనకు ఉండాలి కదా, వాళ్ళు ఎవరో ఏదో చేశారని మనకెందుకు. దాని మూలం తప్ప అదర్వైజ్ మనకేముంటుంది వాళ్ళతో.
బట్ ఇప్పటికీ చిరంజీవి కానీ ఇంకోళ్ళు కానీ నాకు ఎవరో శత్రులు లేదు, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఎవరో శత్రులు కదా. నేను ఎంత అండి అసలు శత్రుత్వానికి అసలు మీరు ఎందుకు అంత డైరెక్ట్గా ఎలా కామెంట్స్ చేయగలుగుతున్నారు? నేను ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండి, నాకు ఐ హ్యావ్ రైట్ టు టాక్. అలే రాజశేఖర్ జీవిత అక్కడే భీమవరంలో మావుళ్ళమ్మ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టే కొత్తలో అలా సెటైర్ వేస్తే అక్కడి నుంచి హైదరాబాద్కు కొనలు తరుముకొని వచ్చారు వాళ్ళిద్దరిని. కానీ మీకు అట్లా ఇప్పుడు వాళ్ళు అన్నది ఏమన్నారో నాకు తెలియదు, ఎందుకు తరుముకు వచ్చారో నాకు రాజకీయాలకు పనికిరాడని చెప్పాను సార్ ఆ రోజు. ఉండొచ్చు వాళ్ళ ఫీలింగ్ అది. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే అండి, యాక్టర్ వాడు ఇక్కడ వచ్చేటప్పటికి మరి ఎందుకో ప్రాబ్లీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా నా ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. చిరంజీవి గారే నాకు తమ్ముడు అయినప్పుడు ఆయన తమ్ముళ్ళంతా నా తమ్ముళ్ళే కదా. ఇట్స్ వెరీ హైలీ డిప్లొమాటిక్ ఆన్సర్ మీరు చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు చిరంజీవి అనే అతను మేము ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం, సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం. ఓకే, ఆయన రూమ్లో నేను పడుకునేవాడిని, నా ఆఫీస్లో ఆయన పడుకునేవాడు. చిరంజీవి స్టార్ డమ్రాని బిగినింగ్ కోతల రైడ్, మొగుడు కావాలి టైం. ఓకే, అప్పుడు ఖైదీ సినిమా, దొంగ ఫస్ట్ మందే కదా, ఫస్ట్ హీరో పిక్చర్ మందే కదా. తర్వాత ఫస్ట్ 100 Days సిల్వర్ జూబ్లీ కూడా మన 2 సినిమాలు. ఓకే, సో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, అన్నదమ్ముల్లాగానే ఉండేవాళ్ళం. ఇక్కడ నేను హైదరాబాద్లో షూటింగ్ వస్తే నా స్కూటర్ మీద తిరుగుతూ ఉండేవాడు, నాతో వెనకాల కూర్చొని తిరుగుతాడు. సో ఆ దాంట్లో అతని మీద ఉన్న చనువు కొద్దీ నేను చెప్పాను తప్ప నాకేదో పగబట్టి ఆ రాజకీయాలు నిజంగా నాకు తెలియదు. అతను రాజకీయానికి పనికిరాడు నాకు అనిపించింది తర్వాత అతను ఇదంతా చూసినాడు, అందుకని పనికిరాడని చెప్పాను. నాకు తెలిసింది నేను చెప్పాను. మీరు టికెట్లు అమ్ముకోవడం సోర్స్ మీకు ఎట్లా వచ్చింది? అది కూడా టికెట్లు అమ్మటం అనేది నాకు తెలియదు, తర్వాత చెప్పారు. మనమంతా దేశం అంతా తెలిసిపోయింది. మీరు కూడా అన్నారన్నమాట. చెప్పారు కాబట్టి తర్వాత చెప్పినాక చెప్పాను. అంటే ముందు చెప్పలేదు, ముందు టికెట్లు అమ్ముతాడని నేనేం చెప్పలేదు. ముందు ఇతను పార్టీకి పనికిరాడు, మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పాను నేను. ఆయన ఫోన్ చేసి అడగలేదు చిరంజీవి గారు ఎందుకు మీరు ఇట్లా అడుగుతున్నారు అని చెప్పేసి? సార్ గ్యాప్ కదండి, దే ఆర్ టూ బిగ్. ఇప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచించేంత నేను ఎంత సముద్రంలో కాకిరెట్ట అట్లంటారు. మీకు స్టేచర్ ఉన్నది, స్టేచర్ అనే పదం కూడా ఈ మధ్య బాగా స్టేచర్ వాళ్ళని కొండని ఢీ కొట్టే స్టేచర్ కాదు. నేను కొండకి తాడు కట్టాను, తాడు దారాన్ని, ఆ దారం తగ్గొచ్చు, కొండ రావచ్చు. అయినా మీరు ఎక్కడ తగ్గట్లేదు, మీరు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా మీరు ఎక్కడ దారం తగ్గట్లేదు, రావట్లేదు, కొండ రావట్లేదు, దారం తగ్గట్లేదు. చిరంజీవి అభిమానుల గురించి మీకు బ్లాంక్ కాల్స్ వచ్చి ఏం వై యు ఆర్ టాకింగ్ లైక్ దిస్ అబౌట్ పవన్ కళ్యాణ్ అండ్ లేదండి, ఎట్లా తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళు, మన పెద్ద పట్టించుకోవాలి. మీరు కూడా భయపడట్లేదు కూడా? దీంట్లో భయపడాల్సిందే ఉంది. మేము దేశద్రోహం చేస్తున్నామా లేకపోతే నేను ఏమైనా మర్డర్లు చేస్తున్నానా? నాకు తోచింది చెప్తున్నా, వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పట్లేదండి. ఇప్పుడు భారతదేశంలో ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్పుకుంటున్నారు, చెప్పుకోవడానికి భయం ఎందుకు? ఇండస్ట్రీలో ఎందుకు రాబోయే ఇంత పెట్టుకుంటే సినిమాలు ఉండవు, పెద్ద ఫ్యామిలీ, ఆయన చెప్తే 4 అవకాశాలు వస్తాయి, ఏవో సినిమాకి 4 థియేటర్లు దొరుకుతాయి, ఏవో కొంతమంది ఫైనాన్స్ ఇట్లా వస్తారు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి జనరల్గా. వాళ్ళ కుటుంబం అంతా పెట్టుకుంటే వాళ్ళ డామినేషన్ ఉన్న ఫ్యామిలీ. చిరంజీవి గారి ఫ్యామిలీ వల్ల ఏదో వస్తుంది అనుకుంటే, చిరంజీవి గారి ఫ్యామిలీ ఏంటి, నా దగ్గర నుంచి వెళ్ళిన చిరంజీవి గారు వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు ఓకే వద్దు, నాకు అక్కర్లేదు. దీని మీదే మనం బతుకుతామంటే ఇదే జీవితం అనుకుంటే భయపడి బతుకుతాం, ఎంతకాలం బతుకుతామండి? దానికంటే చచ్చిపోవటం బెటర్. భయపడి బతకడం కానీ చచ్చిపోవటం బెటర్. భయపడకుండా ఉన్నంతకాలం ఉంటాము. ఏమవుతుంది, సినిమాలు రావు, ఓకే రావు, సినిమాలు నమ్ముకునే పుట్టలేదు కదా. నేను బేసిక్గా ఇంజనీర్ని, ఉద్యోగం చేసుకునేవాడిని. మళ్ళీ ఏదైనా ఉద్యోగం చేస్తా, కూలీనాలు చేస్తాను. నేను బస్తాలు కూడా మోసాను, నాకు అవసరం ఇచ్చిన రోజుల్లో మళ్ళీ మోసుకుంటా బస్తా. నేను మాట్లాడతాం అవసరం లేదా అంటే, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నా మాటకి కొంత విలువ తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నా మాటకు విలువ ఉంది కాబట్టి వాళ్ళు మీరైనా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అందుకే ఏ ఛానల్ వాళ్ళైనా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? నా మాటకు విలువ లేకపోతే చాలామంది చెబుదామని ప్రయత్నం చేస్తుంటారు టీవీల్లోనూ నెట్లోనూ వచ్చి. బట్ వాళ్ళని అందరినీ మీరు ఎంకరేజ్ చేయరే. సో నా భావాలు వినేవాళ్ళు ఉన్నారు, నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు వస్తున్నారు. సో వచ్చినప్పుడు దానికి నేను భయపడతాను ఎందుకు? నాకు ఉన్నట్టేగా జనం. సో మీకు కూడా బ్యాకింగ్ ఉన్నదంటారు ఇండస్ట్రీలో కాదు, ప్రజల్లో ఉందండి. నాకు ఇండస్ట్రీ ఒకళ్ళని లేదండి, నాకు ఎవరు కాదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే సగం మంది నన్ను అన్నయ్య అనేవాళ్ళు కూడా నాకు సగం మంది తెలియదు నాకు. బట్ వాళ్ళంతా అంత అభిమానంగా ఉంటారు, నేను అంత అభిమానంగా నేను ఆడుకుంటాను అంతే. మరి ఇంత చక్కగా మీకు రాజకీయాల గురించి చాలా బాగా విశ్లేషించారు. ప్రతి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, పేపర్ అంతా చక్కగా ఫాలో అవుతున్నట్టున్నారు.
ఏంటంటే రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా కనబడుతుందా? లేదండి. చెప్పండి సార్, ఇంకా 2 yearsలో 2019 ఎలక్షన్స్ అంత స్పోక్స్ పర్సన్గా తీసుకుంటారు. నాట్ ఇంట్రెస్టెడా? అంత లేదు ఎవరితో. ఇప్పుడు నేను ఒక పక్కన అందరూ దొంగలని చెప్పుకుంటా, ఏ దొంగతో వెళ్ళమంటారు చెప్పండి? మీరైనా ఓటేయాల్సిందే కదా, ఆ నలుగురు ఎవరినో వాళ్ళు చూస్ చేసుకోవాల్సిందేగా. అసలు ఎవరు గెలవనోడికి వేసుకుంటానేమో, నా ఇష్టం వచ్చి కదా ఓటు. నోటాకు పెట్టారు ఈ మధ్య, నోటాకు కూడా వేసుకోవచ్చుగా మనం. అంటే ఓటు మురిగిపోయినట్లే, అది ఓటు పడకపోవడంలో అది వేరే వాళ్ళకి అవకాశం వచ్చి వాళ్ళకి ఒక 1+ ఎక్స్ట్రా పడాల్సిందే ఓటు గెలవాలంటే. ఏం చేస్తాం, తప్పదు. ఇప్పుడు నాకు ఇష్టం లేని వాళ్ళకి ఓటు వేయటం కంటే నాకు ఓటు వేయటం ఇష్టం లేదని చెప్పడం పర్లేదు కదా. అట్లీస్ట్ ఓటుకి వెళ్ళి నాకు ఓటు వేయటం ఇష్టం లేదని చెప్తాం. ఇంకా సినిమాలు విరమించుకున్నట్లయినా ఇంకా పెద్దన్న పాత్ర పోషించడమేనా? సినిమా నిర్మాణం కానీ పోషించడం మానేసి చాలా కాలం, 3 ఏళ్ళ నుంచి మానేసింది. అసలు ఎవరికి దొరకట్లేదు, ఎవరికి కనపడతలేదు. బాగా టైర్ అయిపోయారా లేదా విసిగిపోయారా? ఎందుకు ప్రశాంతమైన జీవితం కావాలన్నా కాదు, ఎంతకాలం నేనే పెద్ద అనుకుండాలి, ఇంకెవడన్నా పెద్ద తయారవచ్చు కదా. అయ్యే వాళ్ళని ఎందుకు నేను అడ్డం పడుతున్నప్పుడు, మర్రి చెట్టు కింద వేరే చెట్టు మొలవు అన్నట్టు నేను అక్కడ ఉండి మిగిలిన రానివ్వకుండా ఉంటాం ఎందుకు? అందుకని రమ్మని చెప్పాను. అందరూ వస్తున్నారు ఇప్పుడు, కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు. సో వాళ్ళు చూసుకుంటారు. అంత మీలాగా అంత ముక్కుసెడి ఉండాలి, అంత డైనమిక్ నేచర్ ఉండాలి, ఫేస్ టు ఫేస్ దేకలేంగంటే దేకలేంగని మెంటాలిటీ ఉండాలి, వాళ్ళు ఒకళ్ళు కొమ్ము కాయకుండా ఉండాలి. మేము నమ్ముకున్న వాళ్ళందరినీ మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. ఏమవుతుందంటేనండి, నేనున్నప్పుడు సొసైటీ వేరు, ఇప్పుడున్న సొసైటీ వేరు. ఇవాళ డిప్లొమాటిక్గా ఉండాల్సిన రోజులు ఇవి. సో ఇప్పుడు నాలాగా ఉంటే నా దగ్గరికి వచ్చేవాడు ఇబ్బంది పడతాడు. అంటే ఇప్పుడు నాలాగా ఇంకో కొత్త నాయకుడు వచ్చాడు అనుకుందాం కొంచెం, అంటే నేనేదో గొప్పని కాదు, డిప్లొమాటిక్గా లేకపోతే అతనికి ఇబ్బంది, వచ్చినవాడికి ఇబ్బంది. ఏ నాయకుడి దగ్గరికి అయితే అతను వెళ్తాడో, అతను డిప్లొమాటిక్గా ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే అతనికి ఇబ్బంది అయిపోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దగ్గరికి వస్తే, ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు మీతో ప్రాబ్లము పిలిచి చెత్త అది తిట్టేసాను అనుకోండి, నేను ఎక్కువ కాలం ఉండేవాడిని కాదు, మీరు ఎక్కువ కాలం ఉంటారు. మీరు కుర్రాళ్ళు, నేను ముసలాడిని. సో నేను ఇంకో 1-2 సంవత్సరాలుగా మాయమైపోతాను. అప్పుడు ఈడు ఇంకా సర్వ్ ఇవ్వాలి, మీరు సర్వ్ ఇవ్వాలి. అప్పుడు ఆయన తొక్కి నారదిస్తారు. ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి చెప్పుకుంటావు అంటారు. సో డిప్లొమాటిక్గా ఉండాల్సిన రోజులు. అసలు ఇప్పుడు ఇండస్ట్రీ అసలు ఎవరిది మీద డామినేషన్ చెప్పండి, మీరు అపారమైన అనుభవంలో ఫ్రాంక్గా చెప్పండి. ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా భ్రమల్లో ఉంటారు ఇండస్ట్రీలో అందరూ. వాడు ఏదో చేస్తాడు, వీడేదో చేస్తాడు, ఎవడికి ఏమీ చేయడు. సాయం చేయటం కొంచెం వరకు ఎవరో ఒకళ్ళిద్దరు చేస్తారేమో కానీ, తొక్కేశారు లేకపోతే వాడిని రానివ్వలేదు, వీడికి ఛాన్సులు రానివ్వట్లేదు, ఇవన్నీ బోగస్. పక్కానంటారా? 100% బోగస్. చిన్న చిన్న ఏవో ఉంటాయి తప్పిస్తే, అంటే అవకాశం ఇవ్వడానికి ఏదో కొంచెం ఉంటుంది, అది ఫేవరెటిజం ఉండొచ్చు తప్పిస్తే. ఎవరినన్నా తిప్పి ఇప్పుడు నాకు సినిమా, నేను సక్సెస్ఫుల్ సినిమా తీసాను అనుకుంటాను. ఇప్పుడు మొన్న ప్రతిఘటన హిట్ అయ్యి ఉండుంటే నాకు 10 మంది సినిమాలు ఇచ్చేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు పెద్ద డైరెక్టర్, సోకాళ్ళు పెద్ద డైరెక్టర్, 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు తీసుకునే డైరెక్టర్ కూడా సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ డే ఇవ్వట్లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకో కొత్తోడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చిన్న సినిమా హిట్ ఇచ్చిన డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరికి లేదండి. అది ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అనుకుంటా. ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉందండి. ఎవరండి వీళ్ళంతా? చిరంజీవి ఎవరండి? రాఘవేంద్రరావు గారు వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్న కొడుకు అనుకుందాం కొంచెం, కేఎస్ ప్రకాష్ గారు. దాసనారాయణ ఎవరండి? విశ్వనాథ్ గారు ఎవరండి? కేసర్ దాస్ గారు ఎవరండి? ఆ తర్వాత వచ్చిన బి గోపాల్ ఎవరండి? కోదండరామరెడ్డి ఎవరండి? ఎవరు వీళ్ళంతా? నాన్ ఎంటీస్. ఇవాళ వచ్చిన వాళ్ళు నాని ఎవరండి? వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారండి ఊరికే. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా అవ్వాలిగా. అంటే సబ్జెక్ట్ కథాచౌర్యంలాగా చిరంజీవి గారు హీరో అయ్యాడండి. చిరంజీవి తర్వాత మరి నాగబాబు ఎందుకు అవ్వలేదండి? పవన్ కళ్యాణ్ ఎందుకు అయ్యాడు? కృష్ణ గారి కొడుకు రమేష్ ఎందుకు అవ్వలేదండి? వచ్చి 10 సినిమాలు చేశాడు, అవ్వలేదు. మహేష్ బాబు ఎందుకు అయ్యాడు? ఎన్టీ రామారావు ఫ్యామిలీలో బాలకృష్ణ గారు ఒక్కళ్ళే ఎందుకు అయ్యాడు? హరికృష్ణ గారు ఎందుకు అవ్వలేదు? ఆ తర్వాత వచ్చిన పిల్లల్లో చాలామందిలో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో ఎందుకు అయ్యాడు? మిగిలిన వాళ్ళు ఎందుకు అవ్వలేదు? సో వాళ్ళ టాలెంట్ జనానికి నచ్చేటట్టు ఉంటే తప్ప ఎవరి కొడుకులైనా ఎవరి మనవాళ్ళైనా వీళ్ళు చూడరండి. జనం అంత పిచ్చోళ్ళు కాదు, ఊరికే మన వంశాలని. దీన్ని మరి వై ఉదయకిరణ్ ఫెయిల్డ్, అతని సినిమాలు లేకపోవటం, వీళ్ళందరూ తెలుగు సినిమాల్లో హీరోయిన్ లేరు అంటాం ఒకటి, హీరోలు ఫెయిల్యూర్ అంటాం అనేది ఒకటి, వీళ్ళు చేసుకునే స్వయంకృత అపరాధాలు. వీళ్ళకి సినిమాలు రాక కాదండి. ఇప్పుడు ఈ సోకాళ్ళు కొత్తగా వచ్చే హీరోలు అండి, మీరు
వాళ్ళు డబ్బులు తీసుకుని ఏదన్నా ఒక కుర్రాడిని, ఇప్పుడు ఆ కుర్రాడిని మీరు సినిమా హీరో చేస్తానండి, ఇప్పుడు మీరు అతను అడగండి ఏమడుగుతాడు మిమ్మల్ని, నాకు డైరెక్టర్ని పూరి జగన్నాథ్ని తీసుకొస్తావా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉంటుందా, నాకు ఆ అమ్మాయి ఎవరో ఈ దీపిక పడుకునే హీరోయిన్ పెడతావా, అతను అసలు నువ్వు హీరో వేషం ఇస్తానికి ఆలోచించవచ్చా లేదా అని నువ్వు ఆలోచిస్తుంటే అతను నాకు ఇన్ని కోరికలు కోరుతున్నాడు. అంటే అతని మీద నమ్మకం లేదు. వచ్చే కొత్త హీరోలకు కానీ పాత హీరోలకు కానీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళకి అంతా ఫుల్ సపోర్ట్ ఉండాలి, ఫుల్ క్యాన్వాస్ ఉండాలా, కామెడియన్స్తో సహా ఆఫీస్ బాయ్లతో సహా అంత క్యాన్వాస్ ఉంటే వాళ్ళు సినిమా చేస్తే వీళ్ళు 20% సినిమాలో కనపడతారు, మిగతా 80% ఎవరెవరో కనపడతారు. వీళ్ళకి హిట్ అయితే వీళ్ళు డబ్బులు పెంచుకొని పోతూ ఉంటారు. మరి ఎందుకు మరి అలాంటప్పుడు ఉదయకరణ్కి ఎందుకు సినిమాలు లేకుండా పోయినాయి? అందులో ఉదయకరణ్ సినిమాలు లేవని ఎవరు చెప్పారు మీకు? లాస్ట్ మినిట్ వరకు పిక్చర్స్ లేవు. మీరు అనుకుంటే మీ తప్పు కదా, మా తప్పు కదా, ఆయన తప్పు కాదు కదా సార్. నేను వచ్చిన సినిమా చేయాల్సిన అవసరం ఎవరికి ఉందండి? వచ్చిన సినిమా చేయనంటే ఎవరు తప్పు? అతనికి సమ్ స్టార్ డమ్ కూడా ఉంది, అది అతనికి యాప్ట్గా సింక్ అవుతుందో లేదో సబ్జెక్ట్. ఎందుకు సింక్? నువ్వు ఎవడు సింక్ అవుతానికి ఎవరివి? ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు మార్కెట్ లేదు, ఇవాళ ₹1,00,000 ఇస్తాను సినిమా చేయమంటే నాకు ఇష్టమైతే సినిమా చేస్తాను, సూసైడ్ చేసుకుంటానా? నా సినిమా చేయకపోతే చేయను, నాకు ₹1,00,000 కావాలంటే సినిమా చేస్తాను అంతే తప్ప నాకు సినిమా ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులైతే నాకు పలానా రామానాయుడు గారు లేదా సురేష్ బాబు వచ్చి నాతో సినిమా తీయాలి, అప్పుడైతే నేను డైరెక్ట్ చేస్తాను, 1,00,000 ఇచ్చిన అంటే రామానాయుడు సురేష్ బాబుకి ఏం అవసరం అండి నాతో సినిమా చేయాల్సింది? నా సినిమాకి మహేష్ బాబు హీరో కాదు, మహేష్ బాబుకి ఏం అవసరం నాతో యాక్ట్ చేయాల్సిన అవసరం? ఎందుకు చేస్తాడు మహేష్ బాబు నాతో? మా ఇద్దరికి కూడా ఇది వేవ్ లెంత్ కలవాలి కదా. సో నేను నీతో ఎందుకు చెయ్యాలి అని నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు నీకు మార్కెట్ ఉన్నప్పుడు అందరూ నీ చుట్టూ తిరిగారు కదా, అప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావు నీకు ఏమైనా గుర్తుందా? దాని గురించి ఎవరు మాట్లాడరే? ఊరికే ఏదో అయిపోయేసరికి మనం సింపతి వేవ్ తీసుకుని పిచ్చి మాటలు మాట్లాడతాం కరెక్ట్ కాదండి. సో ఇది అతని సెల్ఫ్ గోల్ అంటారు. అయితే ఎవరికైనా సెల్ఫ్ గోల్ అండి, ఎవరికైనా సెల్ఫ్ గోలేనండి ఇది. మనం వాళ్ళని వీళ్ళని అనటానికి లేదండి. ఇండస్ట్రీలో ఏదో జరిగిపోతుంది అనేది అంతా బోగస్ అండి. ఇండస్ట్రీలో ఏమీ జరగదు. ఇండస్ట్రీ మామూలుగా ప్రశాంతంగా ఉంటుంది. కుల రాజకీయాలు కూడా ఎట్లాంటివి ఉండవు, అవి కూడా చాలా తక్కువ అండి. ఉంటాయండి, ఉండకుండా ఎటువంటివి ఉంటాయండి, 100% ఉంటాయండి. లేవని కాదు, ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి, అందరి దగ్గర ఉండవు. మీరు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గర కొన్ని 100 మంది అసిస్టెంట్లు తయారయ్యారు. నాకు ఎవరి కులం ఏంటో నాకు అసలు తెలియదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఊరికే. బట్ కులం అని మనం చెప్పేసుకోవటం తప్ప కులం అయితే ఎందుకు రావడండి అందరూ? మరి కమ్మ వాళ్ళదే రాజ్యం అంటారండి. మరి నాకు ఎందుకు ఎవరండి సినిమా? ఏ ఒక్క హీరో చేయలేదండి, ఒక్క కమ్మ హీరో చేయలే నాకు ఇంతవరకు. ఎందుకు చేయలే మరి? అవును, కష్టం. ఇది ఫస్ట్ టైం రివీల్ చేస్తారు, ఎందుకు చేయట్లేదు చెప్పండి? అది ఎందుకు చేస్తారండి? అంటే ఒకటి ఎందుకు చేస్తారు? మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్నారు, ఉన్నప్పుడు చేయలే అవసరం లేదు సార్. వాళ్ళకి అవసరం ఉండాలి, నాకు అవసరం ఉండాలి కదా. నేను ఇందాక చెప్పినట్టు వేవ్ లెంత్ కలిసినప్పుడే కలిసి చేస్తారండి. ఇప్పుడు చిరంజీవి గారితో చేసిన ప్రొడ్యూసర్లు అందరూ కమ్మాళ్ళే, రాసనారాయణరావు గారితో చేసిన ప్రొడ్యూసర్లు అందరూ కమ్మాళ్ళే. మరి కుల రాజకీయం అంటే వాళ్ళిద్దరిని ఎందుకు ఎంకరేజ్ చేశారండి? వాళ్ళిద్దరూ మరి అందరూ కాపుల్ని తెచ్చుకుని ఉండొచ్చు కదండి, ప్రొడ్యూసర్లుగా తెచ్చుకున్నారా? వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు చేయలేదే పాపం. మరి ఎందుకు అనవసరంగా వాళ్ళ కాపులు అని చెప్పి కుల రాజకీయాలు అంటగడతారు, కమ్మ వాళ్ళకి కమ్మ రాజకీయాలు అంటగడతారు, రెడ్లకి రెడ్డి పాపం ఆయన కోదండరామరెడ్డి గారు, మరి ఆయన రెడ్లకే సినిమాలు చేశాడా? ఎక్కువ హిట్స్ ఆయన ఇచ్చినట్టున్నాడు చిరంజీవి గారు. 33 హిట్లు ఇచ్చాడు. 33 సినిమాలు చేశాడు, 30 హిట్లు, అందులో 3 ఫ్లాప్ అయినట్టున్నాయి. సో ఇవన్నీ ఊరికే నోరు ఉంది కదా అని మాట్లాడటమే. సో చాలా ఫ్యాక్ట్స్ బయటకు తెలియవు. మన ఏముందండి, మీడియా మనకు ఉంది, ఏదో ఒకటి చెప్తాం, ఆయన మాట్లాడతాం, వేసేస్తూ ఉంటారు ఒకళ్ళు దాని చిన్న. ఇప్పుడు కుల రాజకీయాలు లేవు అని నేను అన్నది తీసేసి కుల రాజకీయాలు ఉన్నాయి ఇండస్ట్రీలో అని మీరు రాస్తారు. లోపల చదివినప్పుడు కదా చూస్తారు. మీరు దీన్ని ముక్క కడతారు, కట్ చేస్తారు, ట్యాగ్ ఒకటి పెడతారు, భరద్వాజ్ కుల రాజకీయాలు ఇండస్ట్రీలో ఉన్నాయి అని చెప్పిన భరద్వాజ్ అంటారు. ఏమన్నాడో చూద్దామని వాళ్ళు చదువుతారు. అంతా అయితే లేవు అని చెప్పి కింద చెప్పాడు అని చెప్పి మీరు ఉంటుంది, నా లైవ్ వస్తుంది, వాళ్ళు చూసి సింతేనా అనుకుంటారు. మరి అలాంటప్పుడు హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే తెలుగు హీరోలకు ఎందుకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ లేదు? బాలీవుడ్ నుంచి అటు తమిళ నుంచి తెలుగు హీరోయిన్లకి యాటిట్యూడ్ అండి. తెలుగు హీరోయిన్లు రమ్మనండి, వస్తే ఎవరెవరు
తెలుగు హీరోయిన్లు వద్దని ఎవరు అనుకుంటారండి? ప్రతి హీరోకి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి తెలుగు అమ్మాయిలు కావాలని ఉంది. ఎక్కడొస్తున్నారు? అంటే హంటింగ్ చేయాలి మీరు చూసుకుంటూ కంటెంట్ ఎవరు అందరూ ప్రయత్నం చేశారండి, రావట్లేదు. వాళ్ళకి యాటిట్యూడ్స్, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే అదొక పెద్ద సబ్జెక్ట్. అది అంటే తెలుగు కొంచెం ఒక ఆర్థోడాక్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళు నచ్చినట్టుగా ఉండరు కాబట్టి ఉండేవాళ్ళు ఆర్థోడాక్స్గా ఉంటారు, ఆర్థోడాక్స్గా ఉండని వాళ్ళు ఆర్థోడాక్స్గా ఉండరు. అది ఎక్కువే, ఇది ఎక్కువే. సో ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి చిన్న చూపే ఉంటుందంటారు. చిన్న చూపే ఉండదండి. చిన్న చూపు చాలా గౌరవంగా చూస్తాం సినిమా ఇండస్ట్రీలో. మా ఇండస్ట్రీలో చూసినంత గౌరవంగా నాకు తెలిసి ఇంకెక్కడ చూడరండి. సరే ఇది మీరు సమర్థించుకుంటున్నారు సార్, నేను 100% మీరు కాంట్రడిక్ట్ చేసుకోండి, ఐ డోంట్ కేర్. ద పాయింట్ ఈస్ సెక్సువల్ హెరాస్మెంట్ అసలు లేదా ఇండస్ట్రీలో? ఎవరు సెక్సువల్ హెరాస్మెంట్ ఎక్కడ లేదో మీరు నాకు చెప్పండి. సెక్సువల్ హెరాస్మెంట్ ఎక్కడ లేదో? ప్యాషన్ ఫీల్డ్ కాబట్టి మీ ఇండస్ట్రీలో లేదా? ప్యాషన్ ఫీల్డ్ ఇండస్ట్రీలో లేదా? ఆబ్వియస్ రెండు చోట్ల ఉంటుంది కానీ బయటపడదు. ఒక ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ బయటపడదు కాబట్టి మా దగ్గర బయటపడుతుంది కాబట్టి మేము దుర్మార్గులు, మీరు మంచి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అక్కడ ఓపెన్ అప్ అవుతుంది. తప్పండి. మీరు గవర్నమెంట్ ఆఫీసులు తీసుకోండి, టెక్నికల్ ఐటీలు తీసుకోండి, లేకపోతే ఇంకెక్కడన్నా తీసుకోండి, ఎనీవేర్ మీడియా తీసుకోండి, హెరాస్మెంట్లు లేవా? హెరాస్మెంట్ వల్ల సూసైడ్స్ లేవా? సినిమా ఇండస్ట్రీలోనే సూసైడ్లు అవుతున్నాయా? సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్గింగ్ ఉందా? సినిమా ఇండస్ట్రీలోనే ప్రాస్టిట్యూషన్ ఉందా? సినిమా ఇండస్ట్రీలోనే సెక్షువల్ హెరాస్మెంట్ ఉందా? మిగిలిన చోట్ల ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? రోజుకి ఎన్ని వందల కేసులు జరుగుతాయంటే సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కేసులు బయటకు వస్తున్నాయి? వచ్చిన ఒక్క కేసుని ఎందుకు అలర్ చేస్తున్నాం మనం? ఎక్కడ తప్పు జరుగుతుందో ఆలోచించుకోండి. తప్పుని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేయకుండా మనం మిగిలిన తప్పులు కప్పిపుచ్చడానికి సినిమా ఇండస్ట్రీ మీద దోసేసి సినిమా ఇండస్ట్రీని ఒకటే ఆడపిల్లల్ని అన్యాయం చేసేస్తుందంటే ఎట్లా? అది మీ ఇష్టం వచ్చిన షూటింగ్. నేను చెప్తాను ఫలానాది అని చెప్పట్లా, చెప్పి నేను వార్న్ చేయొచ్చు కదా, నేను చేయను. మీ ఇష్టం వచ్చిన షూటింగ్కి వెళ్ళండి. మీరు 3-4 రోజులు అక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ ఆడపిల్లనైనా ఎవరిని ఎట్లా చూస్తున్నారో అబ్జర్వ్ చేసేయండి. తప్పు జరిగితే నేను చెప్పండి, ఆ రోజుకి ఆ యూనిట్ని ప్యాకప్ చేయకపోతే నా పేరు భరద్వాజ్ కాదు. నెక్స్ట్ టైం ఇంకెక్కడ ఏ ఇండస్ట్రీలో ఏది జరగకుండా చూస్తానికి కూడా నేను బాధ్యత తీసుకుంటాను. దో ఇవాళ నేను ఇండస్ట్రీలో లేకపోయినా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బాబు కల్చర్ నుంచి బయటపడినట్టేనా ఇండస్ట్రీ? ఇంకా బాబు అనాల్సింది అది పడదండి. అది పడదు. అది మనం చేసేది, మనం తయారు చేసి ప్రొడ్యూసర్లను చేసేది కదా. వాళ్ళు వచ్చి నేను పలానా హీరో వచ్చి నన్ను బాబు అని పిలువని ఎవరన్నా చెప్పాడు వీళ్ళకి? ఎవడు చెప్పలేదు కదా. వీళ్ళే అడుగుతూ ఉంటారు, వీళ్ళు బాబు గారు అని వెనకాల తిరుగుతూ ఉంటారు. అది వీళ్ళ కర్మ ఇది. ఇప్పుడు వాళ్ళని ప్రొడ్యూసర్లుగా ఉండమని వెళ్తున్నాం కానీ బ్రోకర్లుగా ఉండమని అంటలేదు కదా. వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు చెడగొట్టుకుంటే వాళ్ళ తప్పు. అది హీరోలు తప్పు కాదే. హీరోలు ఏం చేయలే పాపం, హీరోలకి ఏం సంబంధం లేదు. బాబు గారు అన్నది స్టిల్ ఇంకా అది క్యారీ అవుతూనే ఉంది. భూమి పుట్టినాక అది అట్లాగే పెరుగుతూ ఉంటుంది. నేను ఎవరితో ఎవరైనా పిలిచారు అట్లా బాబు గారు అని చెప్పేసి ఇంతవరకు? అంటే బేసిక్ ప్రాబ్లం ఎక్కడంటే మా జనరేషన్లో మేము బాబులమే. నన్ను చిన్నబాబు అని పిలుస్తారండి. నాగేశ్వరరావు గారు కూడా నన్ను చిన్నబాబు అని పిలిచేవారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను చిన్నబాబు, మా అన్నయ్యని పెద్దబాబు అని పిలిచేవారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చిన్నబాబు అన్నాడు కాబట్టి నేను చిన్నబాబునా? అట్లాగే నాగేశ్వరరావు గారి పిల్లల్ని నాగార్జున చిన్నబాబు అనేవాళ్ళం. అతను హీరో కాకముందు నుంచి చిన్నబాబు అతను. సో అట్లా రామారావు గారి పిల్లలు కాబట్టి బాలయ్య బాబు, హరిబాబు ఇట్లా ఏదో అట్లా అనేవాడు. సో అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే మా జనరేషన్లో పిల్లలందరినీ చిన్నబాబు, పెద్దబాబు, ఆ బాబు, ఈ బాబు అని పిలిచేవారు. ఓకే, అట్లా వచ్చిన బాబులు రాచరికంగా మారిపోయింది. దాన్ని తర్వాత జనరేషన్లో రాచరికంగా మార్చారు. స్టేట్ డివైడ్ అయిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో వచ్చేసింది. అప్పుడున్నంత దూకుడు కూడా ఏం లేదు ఆయన వాయిస్లో. కలుపుగోలుతనంగానే మాట్లాడుతున్నారు. రీసెంట్గా కూడా తెలుగు ఇండస్ట్రీస్ గురించి కూడా మీరందరూ కలిసి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళదు అంత ఇక్కడే ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దట్ అని చేశారు. నిజంగా ఆ పరిస్థితి కనబడుతుందా? ఉన్నదా? తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటే షిఫ్ట్ అయిపోవాలా, అటు వెళ్ళిపోవాల్సిన అటు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉండాలి అనేది చాలా జరిగింది ఆ మధ్యకాలంలో. డివైడ్ అయిపోయిన తర్వాత పరిణామాలు యాజ్ ఎ సీనియర్ మోస్ట్ ఇండస్ట్రీ ముందు నుంచి నేను చెప్తున్నా, ఏ రోజు ఎంత అయిపోయినా కానీ ఇక్కడి నుంచి ఎవరు కదలరు, వెళ్ళరు, ఇండస్ట్రీ వెళ్ళదు ఇక్కడి నుంచి అని మీరు ఇప్పుడు కాదు, మీరు బాగా పీక్లో తెలంగాణ స్టేషన్ ఉన్నప్పటి నుంచి మీరు చూడండి, నా ఇంటర్వ్యూస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వెళ్ళిపోతుందని చెప్పలే, వెళ్ళదు కూడా, ఇప్పుడు కూడా వెళ్ళదు. బట్ ఇప్పుడు ఈ నేతృత్వంలో ఈ మారిన పరిణామాల్లో డెఫినెట్గా
ఒక 5 years లోపల వైజాగ్లో ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఓకే. ఐ మీన్ ఎక్స్టెండ్ అవుతుంది, డెవలప్ కాదు, ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ ఉండే ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది, అక్కడ కూడా వస్తారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చామండి, హైదరాబాద్ మేము వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ ఇక్కడ మన దగ్గర ఉన్న 10,000 మంది వర్కర్స్లో 6,000-7,000 మంది కొత్తగా తయారైన వర్కర్స్, ఇక్కడ వర్కర్స్. అట్లాగే డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ అంతా ఇక్కడ లోకల్ టాలెంట్ వచ్చేసారు, ప్రొడ్యూసర్లు కానీ. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లేరు. అట్లాగే ఇప్పుడు వైజాగ్లో తయారవుతారు. నెక్స్ట్ 5 years లోపల కొత్త వాళ్ళు అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు తయారైపోతారు. అందులో ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కల్చర్ కూడా వచ్చినాక కొత్త టెక్నీషియన్స్, కొత్త టెక్నాలజీ అంతా వచ్చింది కాబట్టి ఈజీగా తయారైపోతారు ఫాస్ట్గా. ఇంతకుముందు ఇక్కడ 30 ఏళ్ళు పట్టింది, అక్కడ 5 ఏళ్లలో సరిపోతుంది. సో ఆల్రెడీ 30% ఆఫ్ ఇండస్ట్రీ మీకు అక్కడే జరుగుతూ ఉంది మొదటి నుంచి, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు 50% అవ్వచ్చు, ఈక్వల్ జరగవచ్చు, ఆశ్చర్యపోకరు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా ఉంది, ఇండస్ట్రీ మీద ఆయన దృక్పథం ఎట్లా ఉంది? సో ఇంకా ఇప్పుడున్న సర్వే రిపోర్ట్స్ తీసుకుంటే నెక్స్ట్ కమింగ్ 5 years కూడా ఈజ్ గోయింగ్ టు రూల్, ఈజ్ గోయింగ్ టు టీఆర్ఎస్ మళ్ళీ వచ్చేట్టు కనబడుతున్నది కూడా సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి దీని గురించి ఏమైనా మరి ఇండస్ట్రీకి కావాల్సిన ఏమన్నా మీరు ఏమన్నా మాట్లాడి టీంలో? ఏదో ఇప్పుడు నిన్న కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇండస్ట్రీకి అన్నీ చేస్తామని చెప్తున్నారు. చేసినా చేయకపోయినా ఇక్కడే ఉంటాం, ఉండి తీరాలి, చేసి తీరుతా, ఇక్కడే పని జరుగుతూ ఉంటుంది. చేసినా చేయకపోయినా చేస్తారు. వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. జరుగుతుందో జరుగుతుందో నాకు తెలియదు. 2-3 daysలో జీవోలు వస్తాయి అంటున్నారు, ఆ 5 shows అవన్నీ. సో అవన్నీ వస్తే కొంత రెస్పాన్స్ ఉంటుంది, బాగుంటుంది. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటి ఫ్రమ్ ది గవర్నమెంట్? అసలు ఇప్పుడు ఇమీడియట్గా సార్ వ్యాపారం చేసుకోవడానికి వచ్చాం, మనం వ్యాపారం చేసుకుంటాం. అసలు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి? ఏదైనా సింపుల్గా కావాల్సింది ఏంటంటే సింగిల్ విండో పర్మిషన్స్ ఒకటి కావాలి. ఎందుకంటే మనం ఇక్కడ షూటింగ్ ఇప్పుడు చేస్తున్నాం, పోలీసు వాళ్ళ కోపం వస్తే మీరు ఎందుకంటే కెమెరా పట్టుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది వాళ్ళు. అసలు ఇది ఇటువంటి ప్రైవేట్ బిల్డింగ్స్లో పర్మిషన్లు అక్కర్లేదు, లేకపోతే ఏదో సంథింగ్ లేదు. ఎట్లా అయితే పర్మిషన్ తీసుకుంటే పోలీసులు రాకూడదు, లేకపోతే పర్మిషన్ తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చేస్తే మున్సిపాలిటీ వాడు వస్తాడు, మీ ఇంట్లో ఎందుకు షూటింగ్ చేస్తున్నాడు? మున్సిపాలిటీ వాడికి ఏం సంబంధం అంటే మున్సిపాలిటీ అనేది కదా. ఎందుకు ఎవరు మాట్లాడతారో, ఎవరు ఎప్పుడు వచ్చి ఏమడుగుతారో తెలియని పరిస్థితుల్లో టీవీ కానీ సినిమా రంగంలో కానీ షూటింగ్లు పరిస్థితుంది. సో వీటన్నిటిని సింగిల్ విండో చేయమన్నాం. అది రేపు వస్తుంది, రేపు ఎల్లుండిలో జీవో వస్తుందని చెప్పి నిన్న మినిస్టర్ గారు చెప్పారు. అది వచ్చిందంటే మెజారిటీగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఇక మిగిలినవి అంటారా, వాళ్ళు ఇండస్ట్రీని నిలబెట్టుకోవాలన్నా, ఇండస్ట్రీతో బాగుండాలన్నా చేసి వాళ్ళు ఏం చేసినా సంతోషం. వీఆర్ యాక్సెప్ట్ ఇట్, వీ వెల్కమ్ దెమ్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, వెరీ గ్రేట్ఫుల్ టు సో కైండ్ ఆఫ్ యూ. సో యోయో టీవీ ప్రేక్షకులకు ఇవాళ మీరు సరికొత్త తమ్మారెడ్డి భరద్వాజం చూశారు. ఎప్పుడు సినిమాల గురించి, సినిమాలో ఉన్నటువంటి ఆయన సినిమాల గురించి, సక్సెస్ గురించి, ఫెయిల్స్ గురించి. కానీ యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్లో ఒక సరికొత్త విశ్లేషకుడిని, రాజకీయ విశ్లేషకుడిని తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని మీకు అందిస్తున్నాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ కామెంట్స్ ఆన్ దీస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. Time to talk with Yashonath.